అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రహస్యం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథను మనకు అందిస్తున్న కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో పక్కపక్క వీధుల్లోనే ఒక వీధిలో వరమ్మ రంగనాథం దంపతులు, మరొక వీధిలో రాజ్యలక్ష్మి విశ్వనాథం దంపతులు నివసిస్తూ ఉండేవారు. వరమ్మ రంగనాథం దంపతులకి మొదటి సంతానంగా ప్రకాశరావు పుట్టాడు. ప్రకాశరావు తర్వాత వారికి వరుసగా 3 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. ఇక రాజ్యలక్ష్మి విశ్వనాథం సంగతులకు వస్తే వరమ్మ రంగనాథం కొడుకు ప్రకాశరావు పుట్టిన రోజే, పుట్టిన సమయానికే కాస్త అటు ఇటుగా వీరికి భూషణరావు జన్మించాడు. భూషణరావు తరువాత వీరికి ఒకే ఒక్క కూతురు జన్మించింది, సుగుణ. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఆపరేషన్ చేయించుకోవటం, వరమ్మ ఆపరేషన్ చేయించుకోవటం జరిగిపోయింది. ఆ తరువాత కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. వరమ్మ రంగనాథానికి కానీ రాజ్యలక్ష్మి విశ్వనాథానికి కానీ కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేకపోయినా పెద్దలిచ్చిన కాస్త పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఆత్మాభిమానంతో, విలువ గౌరవాలతో బ్రతికే కుటుంబాలు రెండూను. ఇక పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం కదా అని చెప్పి అటు రంగనాథం ఇటు విశ్వనాథం కలిసి ప్రకాశరావుని భూషణరావుని తీసుకెళ్లారు. అలా ఏమంటా తీసుకెళ్ళి వాడి 6వ ఏట స్కూల్లో జాయిన్ చేశారో కానీ ఆ రోజు నుండి ప్రకాశరావు భూషణరావు ప్రాణ స్నేహితులైపోయారు. అసలు ఇలాంటి స్నేహం సృష్టిలో ఉంటుందా? అసలు ఇలా ఇద్దరు మనుషులు కలిసి ఉండగలరా? ఇది సాధ్యమేనా? ఎలా? ఒకళ్ళు ఎందులో తగ్గినా మరొకళ్ళు మరొక దానిలో మరొకరికి చెయ్యందించి సహాయం చేసుకుంటూ చేయూతనిస్తూ ప్రతి దానిలో ముందంజలోనే ఉండేవాళ్ళు. వెళ్ళేది గవర్నమెంట్ స్కూలే అయినా అన్నిట్లో 100కు 100, 100కు 100, 100కు 100 తెచ్చుకునేవాళ్ళు ఇద్దరు పోటాపోటీలతో. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ వ్యక్తిత్వాలు మారిపోతూ ఉంటాయని వీరి తల్లిదండ్రులకి అప్పుడు అర్థమైంది. ప్రకాశరావు అతి నెమ్మది, చాలా విశాల హృదయం, చాలా మంచితనం. ఆకాశం అంతా ఒక మనిషి ఉన్నతమైనటువంటి మనసుతో ఉంటే అతని వైపు చూడాలంటే మనం తలెత్తే చూడాలేమో అన్నంత ప్రతిభా పాటవాలు, తెలివితేటలు, అలాగే నెమ్మది, మనిషిలో అత్యధికమైనటువంటి మంచితనం కలిగి ఉన్న వ్యక్తి ప్రకాశరావు. మాట వరుసకైనా తల్లిదండ్రులకి ఎదురు చెప్పడు, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడు, ఉపాధ్యాయులకి ఎదురు చెప్పడు, స్నేహితులందరితో ఎంతో బాగుంటాడు. చెల్లెళ్ళు 3 గడసరి వాళ్ళైనా వాళ్ళతోనూ ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడు. చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ప్రకాశరావునే దైవం మానవ రూపేణ ఇలాంటి కొడుకు పుట్టాలంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీరు, సాక్షాత్తు ఆ భగవంతుడే మీ కడుపున మీ ప్రకాశం రూపంలో పుట్టాడేమో అంటూ ఉండేవాళ్ళు వరమ్మ రంగనాథాన్నే. ఇక భూషణరావు విషయానికి వస్తే మనిషే కాదో మాట విపరీతమైన దూకుడు, మొండితనం, పెంకితనం, తను అనుకున్నది జరిగి తీరాల్సిందే అనే పట్టుదల, విపరీతమైన కోపం, మాటకి ముందు చెయ్యి లేస్తుంది, చేతి తర్వాత మాట చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ మాట అవతల వాళ్ళు అమ్మ, నాన్న, చెల్లె, పెద్ద, చిన్న, చుట్టాల, బంధువుల, ఉపాధ్యాయుల, స్నేహితుల, చుట్టుపక్కల వాళ్ళ అని ఆలోచించే విచక్షణ జ్ఞానం భూషణరావుకి ఉండేది కాదు. భూషణరావుని కంట్రోల్ చేయాలంటే అదటు తల్లిదండ్రుల వల్ల కానీ, చెల్లెల వల్ల కానీ, చుట్టుపక్కల వాళ్ళ వల్ల కానీ సాధ్యమయ్యే పని కాదు. ప్రకాశం వస్తే తప్ప భూషణం కంట్రోల్ అవ్వడు అనేంత పేరు సంపాదించేసుకున్నాడు భూషణరావు. విపరీతమైన కోపం, మొండితనం, ఏదైనా సరే తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు, తను కావాలనుకున్నది దక్కి తీరాల్సిందే, తను జరగాలనుకున్నది జరిగి తీరాల్సిందే. అమ్మా నాన్నలైనా సరే ఇంకెవడైనా సరే తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడిని నేను, నా మాట వినాల్సిందే, నా ఆజ్ఞ పాటించాల్సిందే, నేను అడిగింది ఇవ్వాల్సిందే, నేను కావాలనుకున్నది నా కళ్ళ ముందు ఉండి తీరాల్సిందే అనుకునే మనిషి భూషణరావు. ఇలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ 10th క్లాసులకు వచ్చారు. మంచి మార్కులతో పాస్ అయ్యారు. పక్కనే ఉన్న టౌన్లో ఇంటర్మీడియట్ కాలేజీలో చేరారు.
చేరారు. మంచి మార్కులతో ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు డిగ్రీల్లో జాయిన్ అయ్యారు. భూషణ్ రావుకి ప్రకాశరావు అంటే పంచ ప్రాణాలు. దానికి కారణం ఆయన ఏది చెప్పినా వింటాడు. అలాగే తిప్పి చెప్పేటప్పుడు చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా భూషణ్ రావుని కూర్చోబెట్టి అతని భుజం తట్టి అతని మూడుకు తగ్గట్టుగా మాట్లాడుతూ అతని మనోభావాలు దెబ్బతినకుండా చెప్తాడు. కాబట్టి నువ్వెంతంటే నువ్వెంత అనడు. కాబట్టి చాలా చాలా ఇష్టం. స్నేహితుడిని ఎవరైనా ఒక మాట వరుస కన్నా భూషణ్ రావు వాళ్ళ అంతు చూడందే వదలడు. ఇక ఇద్దరు డిగ్రీలో చేరారు. మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇద్దరికి ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళు కాస్త అగ్రకులాల్లో పుట్టి ఉండటం వల్ల రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉద్యోగాలకి రాసినా లేకపోవటం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్వి రాలేదు. అయినా సరే తల్లిదండ్రులు పోనీలే పిల్లలకంటూ ఒక సిటీలో చెప్పుకోదగ్గ ప్రైవేటు ఉద్యోగాలే వచ్చాయి, ప్రశాంతంగా చేసుకుంటారులే అనుకున్నారు. అయితే భూషణ్ రావు అప్పుడు ఒక మాట అన్నాడు ప్రకాశ్రావుతో. చూడు ప్రకాశం, మన 6వ ఏట నుండి ప్రాణ స్నేహితులం. నాకు ఇప్పుడు మన స్నేహాన్ని స్నేహంగానే ఉంచాలని లేదు, దాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని, మన ఇద్దరి స్నేహబంధాన్ని శాశ్వతంగా బంధుత్వంగా మలుచుకోవాలని ఉంది. అంటే ఏమిట్రా నువ్వు అనేది అన్నాడు ప్రకాశం. ఆ మాటకి భూషణం, ఏమిటేమిటి నీ తలకాయే, నాకు ఒక్కగానొక్క చెల్లెలు సుగుణ. మా సుగుణని నువ్వు వివాహం చేసుకో. నీకు 3 చెల్లెళ్ళున్నారు కదా, నీ 3 చెల్లెళ్లలో ఎవరో ఒకళ్ళనిచ్చి నాకు పెళ్లి చేయి. అలా మనిద్దరం బావమరుదులం అవుదాం. ఇక మన బంధం శాశ్వతంగా విడదీయరాని బంధుత్వంగా మారిపోతుంది అన్నాడు భూషణం. ఆ మాటకి ప్రకాశ్రావు, సుగుణని నేను పెళ్లి చేసుకునే విషయం నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. ఆ మాట అయితే నేను కాదనను, కానీ నువ్వు మా చెల్లెళ్ళని చేసుకునే విషయం మాత్రం వద్దు భూషణం. ఎందుకంటే వాళ్ళు గయ్యాళి గంపలు, వాళ్ళతో మాట్లాడితేనే పోట్లాడినట్టుగా ఉంటుంది. వాళ్ళు మా అమ్మా నాన్నలకే గౌరవం ఇవ్వరు, అలాంటిది మీ అమ్మా నాన్నగారులకి వాళ్ళేం గౌరవం ఇస్తారు. దానికి తోడు ఇక నీ విషయం అంటావా, నీకు అసలే కోపం ఎక్కువ. దానికి తోడు వాళ్ళతో మాట పెరిగిందనుకో, అనవసరంగా మన ఇద్దరి మధ్య స్నేహబంధం దెబ్బతింటమే కాక బంధుత్వం సంగతి అటుంచి ముందు మన పెద్దవాళ్ళు ఒకళ్ళ ముందు ఒకళ్ళు తలెత్తుకోలేరు ఊళ్ళో. అనవసరంగా నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మానేసే. వాళ్ళు నీకు ఎలాగూ కరెక్ట్ కాదో, వాళ్ళకి తగిన సంబంధాలు ఏవో ఒకటి దొరికితే వాళ్ళకి ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపించేసి వాళ్ళ పేడ వదిలించుకుందామా అని మా అమ్మా నాన్నే దేవుళ్ళకి కోటి దండాలు పెట్టుకుంటున్నారు. దానికి కారణం ఒక్కటే, ఎవరి సాలు వచ్చిందో తెలియదు కానీ నా చెల్లెళ్ళు 3, ఒకటి మా నానమ్మలా, ఒకటి మా పెద్ద మేనత్తలా, ఒకటి మా రెండో మేనత్తలా ఉంటుందని మా అమ్మా నాన్న అంటూ ఉంటారు. ఇక కర్మ కొద్దీ కన్నాం కాబట్టి చేసేదేమి లేదు, కాబట్టి పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపిస్తే దరిద్రం వదిలిపోతుంది అని వాళ్ళే అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మీ ఇంటికి వస్తే వాళ్ళు ప్రతిరోజు జుట్లు పట్టుకొని వీధిన పడితే ఏమైనా మన కుటుంబాలకి గౌరవం విలువ అంటావా అనేసరికి, సరే నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగే, అయితే నువ్వు మాత్రం మా సుగుణనే పెళ్లి చేసుకొని తీరాల్సిందే అన్నాడు భూషణం. సరే అయితే, సరే కాదురా, రేపు ఆదివారం వచ్చి సుగుణతో ఒకసారి మాట్లాడు. నేను మాట్లాడటం కాదు, తనకి నేనంటే ఇష్టమో కాదో ముందు మాట్లాడాల్సింది నువ్వు. మనిద్దరి మధ్య స్నేహాన్ని మీ చెల్లెలికే నాకు నువ్వు పెళ్లిగా మార్చాలనుకుంటున్న విషయం ముందు మీ అమ్మా నాన్నలకి తెలియపరిచి వాడి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత సుగుణకి చెప్పి తన అనుమతి తీసుకుని అప్పుడు నా కబురు చెప్పన్నాడు ప్రకాశం. సరేనని భూషణ్ రావు ఇహ చెప్పేదేముంది, ఇంటికి వెళ్ళాడు. అమ్మా నాన్నలకి ఆ విషయం చెప్పేసి ఇది నా మాటే శాసనం అన్నట్టుగా చెప్పేశాడు. అది కాదన్నయ్యా అని చెల్లెలు అనబోతూ ఉండగా, ఏమిటి ఒళ్ళు
పొగరెక్కిందా, తల కొవ్వెక్కిందా, మదమెక్కిందా, మతి తప్పిందా? నా నిర్ణయానికే ఎదురు సమాధానాలు చెప్పేంత పెద్దదానివైపోయావా? నీకన్నా ముందు పుట్టినవాణ్ణి నేను, అమ్మ గర్భంలో నీకన్నా ముందున్నవాణ్ణి నేను, అమ్మ రొమ్ము పాలు నీకన్నా ముందు తాగిన వాణ్ణి నేను, నే తాగగా మిగిలిన ఎంగిలి పాలు తాగి పెరిగిన దానివి నీవు. అనవసరమైన మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నీకేది మంచియో ఏది చెడో నాకన్నా ఎక్కువ తెలుసా? నాన్న తర్వాత అన్నీ చూసుకోవలసిన వాడిని నేను. అమ్మా నాన్నల్ని ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. రేపొద్దునైనా నీకు పుట్టిల్లని చెప్పుకోవటానికి దిక్కు గతి నేనేనని మర్చిపోకుండా నోరు మూసుకొని ప్రకాశాన్ని పెళ్లి చేసుకొని శాసనం అన్నట్టుగా చెల్లెలు నోరు కూడా ఎత్తనివ్వకుండా నోరు మూయించి తను చెప్పాల్సింది చెప్పేశాడు. ఆదివారం రోజున ప్రకాశరావు చాలా నీట్గా రెడీ అయ్యి టక్ చేసుకుని ఆయన చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వచ్చాడు. ఏమి రోయ్, మొత్తానికి 101 జిల్లాలకు అందగాళ్ళ తయారయ్యి వచ్చావు. అంతేలే, ఎంతైనా పెళ్లి చూపులు కదో. పెళ్లి చూపులు పెళ్ళి అనేపాటికి ఆ మాత్రం ముస్తాబ్ అవసరమేలే అని నవ్విచ్చాడు భూషణరావు. చాలాసార్లే ఊరుకోరా బాబు, ముందు తనతో మాట్లాడి తనేమంటుందో విన్నివ్వు నన్ను అంటే, ఇంకా వినేదేంటి, నా ఇష్టమే, మా అమ్మ నాన్నల ఇష్టం ఏ అన్నాడు భూషణం. ఆ మాటకి రాజ్యలక్ష్మి విశ్వనాథం తలంచు కూర్చున్నారు. సుగుణ తనకి ఎంత చెప్తే నేను అంతే రాతాను అని భూషణం అన్నాడు ప్రకాశరావుతో. అయినా సరే నేను మాట్లాడి తీరాల్సిందేనని ఆయన సుగుణని కలిసి, సుగుణ, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, నా గురించి నీకు బాగా తెలుసు, నేనంటే నీకు ఇష్టమేనా, ఈ వివాహం నీకు ఇష్టమేనా అని అడిగాడు ప్రకాశరావు. ఆ మాటకి సుగుణ, క్షమించండి, నేను వేరే ఆయనకి మనసిచ్చాను, వేరే ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేనిదే బ్రతకలేను. మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చూపులకు రమ్మన్నావు? మరి ఆ విషయం మీ అన్నయ్యకి ఎందుకు చెప్పలేదు? మా అన్నయ్య గురించి మీకు తెలీదా? మూర్ఖుడని, చండశాసనం ఉండవాడని మీకు తెలుసు కదా. నేను ప్రేమించిన తనదే మన కులం కాదు, వేరే కులం. ఆ విషయం నేను అమ్మా నాన్నలకి చెప్పాను. ఆయన మా అమ్మా నాన్నలకు కూడా చాలా నచ్చాడు. వాళ్ళ ఆగర్భ శ్రీమంతులు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అన్నయ్య ఇంట్లో లేనప్పుడు మీతో కలిసి అన్నయ్య సిటీలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి అమ్మా నాన్నలతో మాట్లాడారు. అమ్మా నాన్నలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి చెడు విచారించి కూడా వచ్చారు. ఆయన సకల గుణాభి రాముడు. మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా డిగ్రీలో ప్రేమించుకున్నాం. ఇప్పుడు సడన్గా మా అన్నయ్య చెప్పాడని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, భార్యగా తనువు పంచగలనేమో కానీ మనసును పంచలేనని అర్థం చేసుకోండి. చాచా, నేను నిన్ను శారీరకంగా అవసరాల కోసం పెళ్లి చేసుకోవటానికి రాలేదు సుగుణ అన్నాడు ప్రకాశరావు. ఆ మాటకి నాకు తెలుసండి, కానీ మా అన్నయ్య మా ఎవరి మాట వినే స్థితిలో లేడు. మీరు తప్ప ఎవరు చెప్పినా ఆ మూర్ఖుడు వినడు. దయచేసి చెప్పి ఒప్పించరు, మీకు పుణ్యం ఉంటుంది అని సుగుణ నానా విధాల ప్రకాశరావుని ప్రాధేయపడింది. ఆ తర్వాత ప్రకాశరావు బయటకు వచ్చి రాజ్యలక్ష్మి విశ్వనాథం వైపు చూసి ఒక్కసారి మాట్లాడాలని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి, జరిగిందంతా నిజమా అంటే నిజమే నాయన, వాడి గురించి తెలియందేముంది, మూర్ఖపు వెధవ, మేము చెప్తే వినడో, అదా మనసిచ్చి కూర్చుందే, మనసు ఒకడికి శరీరం ఒకడికి ఇవ్వటం ఏమైనా పద్ధత, చెప్తే వినిసావడో అన్నారు వాళ్ళు. దాంతో నేను మాట్లాడతానులేండి అని ప్రకాశరావు, భూషణం నేను నీతో మాట్లాడాలి పద, ఊడి చివరి గుడి దగ్గరికి వెళదామని తీసుకెళ్తే, ఏమిట్రా ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం, ఇంతకీ ఎప్పుడు బావమరిదిగా నువ్వు నేను బావ అంటే బావ అని పిలుచుకోబోతున్నావు అని అడిగితే, ఈ జన్మకి మనకి ఆ రుణం లేదులే అన్నాడు ప్రకాశరావు. ఏమైంది, నీకు మా చెల్లెలు నచ్చలేదా? నేను చెప్పేది నువ్వు కాస్త ప్రశాంతంగా విను భూషణం. చెల్లెలు వేరే ఆయన్ని ప్రేమించింది, ఆయనకి మనసిచ్చింది. ఆయన పేరు ఫలానా, ఆయన ఫలానా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వాళ్ళకి బోలెడంత స్థిరచరాస్తులు ఉన్నాయి. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకట. వాళ్ళు మన కులం కాదు. మీ అమ్మా నాన్నలకు కూడా ఈ సంబంధం ఇష్టమే. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మాట్లాడెళ్ళారట. మీ అమ్మా నాన్న వెళ్ళి అతని గురించి విచారించి మంచి చెడు చూసుకుని వచ్చారట. అంటే నా మాట కాదన్నారా వీళ్ళు? నేను ఆ సంబంధం చచ్చినా ఒప్పుకోను. వాడు మన కులం కానప్పుడు నేనెందుకు నా పరువైన నా చెల్లెల్నిచ్చే వాడితో పడగదిలోకి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తానురా పిచ్చి ప్రకాశం. నువ్వు నా చెల్లెల్ని చేసుకొని తీరాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. దాని ప్రాణం తీసి దాని శవానికైనా నీతో తాళి కట్టించి నా పంతం నెరవేర్చుకుంటానన్నాడు భూషణం. పిచ్చి మాటలు మాట్లాడకు భూషణం. ఒకవేళ నువ్వు బలవంతంగా సుగుణని నాకు ఇచ్చి పెళ్లి చేసినా
నేను తన మెళ్ళో తాళి కట్టి తనతో కాపురం చేసిన తన శరీరాన్ని నాకు ఇవ్వగలదేమో, కానీ తన మనసులో స్థానాన్ని నేను తీసుకోగలనా? ఒక ఆడదాని శరీరాన్ని పంచుకొని మనసును అర్థం చేసుకోలేంది సంసారమా, వ్యభిచారమా? నేను నా చెల్లెళ్ళలో నోటి దురుసు గలవాళ్ళని నీకు వాళ్ళకి కుదరదని ఎందుకు చెప్పానురా? మనుషుల మధ్య శారీరక సంబంధాలు కాదు, మానసిక సంబంధాలు ఉండాలి. ఇప్పుడు ఎవరైతేనేమి అమ్మా నాన్నలకి ఇష్టం, తనకిష్టం, తను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది, అతనితోనే 100 ఏళ్ల జీవితం అనుకుంటోంది. ఇప్పుడు వాదనలు, గొడవలు, ఘర్షణల వల్ల సాధించేదేమైనా ఉందంటావా? ఒక్కగానొక్క ఆడపిల్ల కన్నీటితో అత్తారింటికి వస్తే అత్తారిల్లు పుట్టిల్లు రెండూ చల్లగా ఉండవు. దయచేసి నా మాట వింటావు కదో? మన స్నేహబంధం ఈ జన్మకి స్నేహంగానే ఉండాలని భగవంతుడు నిశ్చయించాడేమో. అయినా ఏమిట్రా, బంధాలు బంధుత్వాలు ఉంటేనే మన స్నేహం బలంగా ఉంటుందా, లేకపోతే తెగిపోయేంత తేలికపాటిదా మన స్నేహం? ఎవరన్నారు అలాగని అన్నాడు భూషణరావు. మరి ఎవరు అనలేదు కదా, నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు? చెల్లెలు ఇష్ట ప్రకారం పెళ్లి చెయ్యాలి, తన మనసుకు నచ్చినవాడు తనతో ఉంటేనే తన ఆనందంగా ఉంటుందని ప్రకాశరావు మొత్తానికి 100 రకాలుగా చెప్పి భూషణరావుని ఒప్పించాడు. సుగుణ తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. భూషణరావు అక్కడ కాళ్ళు కడగనని ఒక గొడవ, ఆ తర్వాత బావమరిదిని పలకరించనని ఒక గొడవ. వాళ్ళు కోటీశ్వర్లు కాబట్టి మాకు కానీ కట్నం వద్దని సుగుణ్ణి పెళ్లి చేసుకొని అత్తారింటికి తీసుకెళ్ళిపోతే మనుగుడుపులకి కూడా బావమరిది ఇంట్లో ఉంటే వాడి మొహం నేను చూడనని భూషణరావు అతన్ని పలకరించకుండా మొహం పక్కకి తిప్పుకొని ప్రకాశరావుతో కలిపి సిటీలో ఇద్దరూ కలిసి ఒక గదిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి చెల్లెలి పెళ్ళికి ఏదో వచ్చాను కదా అని అతిథుల నుంచొని 4 అక్షంతలేసి మళ్ళీ నీ ముఖం నాకు చూపించకని అందరి ముందు చెల్లెల్ని తిట్లు చివాట్లు పెట్టి ఎప్పటికీ వీడు నేను మెచ్చినా నాకు నచ్చిన బావమరిది కాలేడు, నేను ఏ రోజుకి ఒప్పుకోను అనేసి వెళ్ళిపోయాడు. తప్పుగా అనుకోకండి, వాడి మనసు కాస్త కష్టపడింది, మీరేం అనుకోవద్దని ప్రకాశరావు సర్దేశాడు అక్కడ. ఆ తరువాత ఇక ఇద్దరూ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండగా భూషణరావుకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు రాజ్యలక్ష్మి, విశ్వనాథం. దాంతో ఇక భూషణరావుకి సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి, నువ్వు పెళ్లి చేసుకోవా అన్నాడు భూషణరావు ప్రకాశరావునే. ఆ మాటకి ముందైతే 3 చెల్లెళ్ళ బాధ్యత ఉంది కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యి నువ్వు అమ్మా నాన్నల్ని, ఆ తర్వాత నాకు సంబంధం చూస్తానన్నాడు నాన్న. అప్పుడు చేసుకుంటానంటే నేను నీతో పాటే చేసుకుంటానన్నాడు భూషణరావు. పిచ్చి మాటలు మాట్లాడుకో, అమ్మా నాన్న నీకేదో సంబంధం చూసామని ఉత్తరం రాశారో, మన్ని పలానా రోజున పెళ్లి చూపులకు రమ్మన్నారో, వెళ్ళి చూసి అమ్మాయి నచ్చితే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే అన్నాడు ప్రకాశరావు. ఏమిట్రా నువ్వు నేను ఏ విషయంలో కలవమా? ఎవరు చెప్పారు కలవట్లేదని? పిచ్చి మాటలు మాట్లాడుకని ఆయన సమాధానపరిచేశాడు భూషణరావునే. ఆ తర్వాత రాజ్యలక్ష్మి, విశ్వనాథం కలిసి ఒక అమ్మాయి సంబంధాన్ని ఖాయం చేశారు భూషణరావుకి. అమ్మాయి పేరు పార్వతి. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందే. నిజం చెప్పాలంటే ప్రకాశరావుకి ఫిమేల్ వర్షను పార్వతి. తప్పుని తప్పనే చెప్తుంది, ఒప్పుని ఒప్పనే చెప్తుంది. ఆమె తత్వం అదే. అమ్మా నాన్నలకి 3 అన్నల తర్వాత ఒక్కగానొక్క చెల్లెలు. పార్వతి వాళ్ళ పెద్దన్నయ్యని, పార్వతి వాళ్ళ పెదనాన్నకి పిల్లలు లేరని దత్తిచ్చారు వాళ్ళ అమ్మా నాన్న. రెండో అన్నయ్యని వాళ్ళ మేనమామకి పిల్లలు లేరని దత్తిచ్చారు. ఇక పార్వతి వాళ్ళ అమ్మా నాన్నలకి మిగిలింది పార్వతి వాళ్ళ ఒక్క అన్నయ్య పార్వతి. ఇక పార్వతి అంటే వాళ్ళకి పంచప్రాణాలు. పార్వతి నెమ్మది, వినయం, విధేయతల గురించి రాజ్యలక్ష్మి, విశ్వనాథం విని ఇలాంటి పిల్లయితేనే ఈ మెంటల్ వెధవకి సరిపోద్ది, వీడి కోపానికి తోడు నువ్వు నేను సమానం బొంగు భూషణం అనేదైతే గనక రెండో రోజునే వీడు కాపురం నిప్పెట్టు కూర్చుంటాడు అని పార్వతికి భూషణానికి కాస్త కోపం ఎక్కువని, ఏదైనా నెమ్మదించి చెప్తే వింటాడని, అలా చెప్పటం నీలోనే ఉందమ్మా అని ముందే చెప్పి మరీ వెళ్ళారు వాళ్ళు. భూషణంతో పార్వతి మాట్లాడాలని మాట్లాడిందే. భూషణరావు నేను ఫలానా చోట చదువుకున్నాను, ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానంటే పార్వతి చాలా నెమ్మదిగా, వినయంగా, విధేయతగా ప్రకాశరావులాగా నేను ఫలానా చోట చదువుకున్నానండి, నేను డిగ్రీ కూడా చేద్దామనుకున్నాను, అమ్మా నాన్నలు ఈలోపు ఇంటి పని, వంట పని, కుట్లు, అల్లికలు అన్నీ నేర్చుకుని వివాహం చేసుకోమన్నారు అని చెప్పి
తన వర్షం తను చెప్పుకొచ్చిందే. ఆ మాటలకి భూషణరావు ఏమీ మాట్లాడలేదు. చూడటానికి పార్వతి బాగుంటుంది. దాంతో ఇక ప్రకాశ్రావుని ఏరా ఏమంటావు, నా పక్కన బాగానే ఉందంటావా, నాకు కరెక్టేనంటావా అని అడిగాడు ప్రకాశ్రావుని. ఆ మాటకి ప్రకాశ్రావు నవ్వి తప్పుగా అనుకోకు చెల్లెమ్మ అని, చెల్లెమ్మకేమైందే, బంగారు తల్లిలా ఉందే, నీకు ముమ్మూర్తులా సరిపోయేలా ఉందే, అది కాదరా నీతో పాటు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ మాటలే వద్దన్నాను నేను, నాకు 3 చెల్లెళ్ళ బాధ్యత ఉందే, నీకు చెల్లి పెళ్లి కూడా అయిపోయిందే, ఇక నువ్వు వివాహం చేసుకోవాలి, అయినా నీ కోపానికి నీకున్న బీపీకి చెల్లెమ్మ లాంటి అమ్మాయి అయితే కరెక్ట్గా సరిపోద్ది. అంటే నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అన్నాడు భూషణం. నిన్ను తిట్టటమే, అది ఎవరి వల్ల స్వామి సాధ్యమవుతుందే, పొగుడుతున్నాన్రా నాయన, నీ అంత ముక్కుసూటి మనిషికి ముక్కుకు తాడేయాలంటే చెల్లెమ్మ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు, ఇలాంటి మంచి సంబంధం మరి రమ్మంటే రాదు, అమ్మాయి చూడటానికి బాగుంది, కట్న కానుకలు కూడా మీరు అడిగిన దానికన్నా భారీగానే ముట్ట చెప్తామంటున్నారు వాళ్ళ అమ్మా నాన్న, మీరు అడగకుండానే. దానికి తోడు ఇక అమ్మాయి విషయంలో ఏ లోటుపాట్లు లేవు, అమ్మా నాన్నలు అన్నీ ఎంక్వైరీ చేసే కదా పెళ్లి చూపులకు పిలిపించారో, చదువుకుంది, సంస్కారం ఉంది, వినయ విధేయతలు ఉన్నాయి, అలాంటి పిల్లని పోగొట్టుకుంటామా అని ప్రకాశ్రావు నచ్చ చెప్పి భూషణరావుని పెళ్లి కొప్పించి పార్వతికి భూషణరావుకి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత మనుగుడుపులు జరిగిపోయిన తర్వాత ఈలోపు ప్రకాశ్రావు ఒక్కొక్క చెల్లికి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్ళు చేయటం, ఇక వాళ్ళమ్మ నాన్న ఆ పనిలో పడిపోయారు. అయితే ప్రకాశ్రావు భూషణరావు ఉద్యోగానికి వెళుతున్నారన్న మాటే కానీ రోజు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తోంది. వీళ్ళుండే పల్లెటూరు నుంచి ఆ పక్కనే ఉండేటటువంటి సిటీకే. భూషణరావు పార్వతిని ఎంత అత్తామావలతో కోడలు కూతురులా కలిసిపోయినా, వాళ్ళతో ఎంత బాగున్నా తీసుకెళ్ళి వేరు కాపురం పెట్టుకుందామంటే వచ్చే అరాకొర జీతంతో సిటీలో సంసారాలు లాగటం కష్టం. దాంతో మరొకటి భూషణరావు కోపం వల్ల, మొండితనం, పెంకితనం, ముక్కుసూటితనం వల్ల ఆఫీసులో వాళ్ళు ఏదైనా చిన్న పెద్ద మాట అన్నా పడే అలవాటు లేక షట్లు పట్టుకొని కొట్టుకునేదాకా గొడవలు వాదనలు పెరిగిపోతున్నాయి. దాంతో ప్రకాశ్రావు ఆలోచించాడు. భూషణరావును ఒకరోజు బయటికి తీసుకెళ్ళి ఏది మాట్లాడాలన్నా గుళ్ళో కూర్చోబెట్టి మాట్లాడటం ప్రకాశ్రావుకి అలవాటు. అయితే భూషణరావుని అలాగే తీసుకెళ్ళి, భూషణం ఒక మాట చెప్పేదా నేను నీకు అన్నాడు. ఏమిట్రా అన్నాడు భూషణం. ఎంతకాలం చెల్లెమ్మ అక్కడ నువ్వెక్కడ అటు ఇటు తిరుగుతూ ఈ కాపురం చేయటం, పిల్లలు పుట్టాలిరా, రేపొద్దున మీ ఇద్దరు బాగుండాలి, ఎంతకాలం అంటావు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనని ఈ అరాకొర జీతాలతో జీవితాలు ఎంతకాలం అని నెట్టుకొస్తాం, మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక పనిలో వంకలు వెతుకుతూనే ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి, పైగా మాటలు పడాలి, స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వాల్సిందే, వాళ్ళ మాట అంటే మనం పడలేకపోతున్నాం, దానికి తోడు ఒకళ్ళ చేతి కింద పనిచేసి మోచేతి కింద నీళ్లు తాగటం అలవాటున్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటావా, నాదొక చిన్న సలహా అన్నాడు ప్రకాశ్రావు. నువ్వు చెప్తానంటే నేను కాదంటానా, దానికి నువ్వు ఇంత చెప్పాలా, ముక్కెక్కడుందంటే గుండ్రంగా తిప్పి డైరెక్ట్గా చెప్పు నాకు అన్నాడు భూషణరావు. ఆ మాటకి వ్యాపారం పెట్టుకుందాంరా మనిద్దరం కలిసే అన్నాడు. అంటే ఆ మాటకి శభాష్, నేను కూడా అదే అనుకుంటున్నా, ఎంతకాలమని ఈ గొర్రెతో ఒకటి బెత్తడి జీతానికి పనిచేస్తూ అడ్డమైన వెధవలతో మాటలు పడతాం, రాస్కిల్స్, ఎంత మాట పడితే అంత మాట అంటున్నారు, అదుగో ఆ దూకుడే వద్దనేదే అన్నాడు ప్రకాశ్రావు. ఎందుకురా, ఆ దూకుడే ఉండాలి కూడా, నేను మా అమ్మ నాన్నల్ని అడిగి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెడదాం, మన తడాకా ఏంటో చూపిద్దాం అన్నాడు భూషణరావు. ప్రకాశ్రావు తన తల్లిదండ్రుల దగ్గరికి, భూషణరావు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ముందు భూషణరావు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇలా నేను వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, ఫలానా వ్యాపారం, నా వాటా డబ్బులు నాకు పడేస్తే వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటానన్నాడు. ఎటు అల్లుడు కట్న కానుకలేమీ వద్దన్నాడు కాబట్టి రాజ్యలక్ష్మి విశ్వనాథం నీ ఆస్తి నీ ఇష్టమయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి కొడుకు పేరిట రాసేశారు వాళ్ళు. అయితే ప్రకాశ్రావు మాత్రం తన అమ్మ నాన్నల వరమ్మ రంగనాథం దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్నగారు నేను ఇలా వ్యాపారం పెట్టుకుందాం
అనుకుంటున్నాను. నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను. ఉద్యోగంలో జీతం లేదో పై రాబడ వచ్చే అవకాశాలు లేవు. తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు. కాబట్టి కష్టపడి వయసు ఉండగానే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్నట్టు ఈరోజు కష్టపడితే రేపొద్దున ఏదో ఒక రోజుకి ఒక 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. ఎందుకు నాయనా మాకింత చెప్పటం, తీసుకో నాయనా నీకేం కావాలో అన్నారు వాళ్ళు. నేను అలా తీసుకోవాలనుకోవటం లేదు. ముందుగా ముగ్గురు చెల్లెళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తుల వాటాలు వాళ్ళకి పక్కన పెట్టండి. మీ ఇద్దరికి రావాల్సింది మీరు తీసుకోండి. ఆ తర్వాత నాకు రావాల్సిన దాంట్లో సగం నాకు ఇవ్వండి అన్నాడు ప్రకాశరావు. అదేంటి నాయన సగం అన్నాడు రంగనాథం. ఆ మాటకి అదంతేలే నాన్నగారు అని తనకు రావాల్సిన వాటాలో సగం తెచ్చాడు ప్రకాశరావు. అదేమిట్రా సగం, నాకు అర్థం కాలేదు అన్నాడు భూషణరావు. నా ఆస్తి మొత్తం నా ఒక్కడిదేనా? నాలో సగం నా ధర్మపత్ని, నా సహధర్మచారిణి, నా అర్థాంగి సగం తనది కదా. కాబట్టి తన సగం తనకే వదిలేశాను. లెక్క ప్రకారం తను వస్తే తన అనుమతి తీసుకుని నేను తీసుకోవాలి. తను రాలేదు కాబట్టి నాకు దాన్ని తీసుకునే హక్కు, ఖర్చు పెట్టే హక్కు, నాకు వాడుకుని దాన్ని దుబారా చేసే హక్కు లేదు. కాబట్టి నా వాటా ఎంత వస్తుందో అంత మాత్రమే నేను తీసుకొచ్చాను అన్నాడు ప్రకాశరావు. అది కూడా ఎందుకురా, మా అమ్మ నాన్న నా ఇష్టం అన్నారు. ఎంత కావాలో అంత తీసుకోమన్నారు. మొత్తం పెట్టుబడి నేనే పెట్టేవాడిని కదా, మళ్ళీ నువ్వు తేవాల్సిన అవసరం ఏముంది అసలు అన్నాడు భూషణరావు. చూడు భూషణం, నా గురించి నీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఏ ఇద్దరు స్నేహితుల మధ్య అయినా బంధువుల మధ్య అయినా రూపాయి అనేది ఎప్పుడూ రాకూడదు. రూపాయి నువ్వేం చేస్తావంటే స్నేహితుల్ని విడగొడతా, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, అమ్మా నాన్నల మధ్య గొడవలు పెడతా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా చేస్తాను అందట. అనవసరంగా మనిద్దరి మధ్య ఆ రూపాయి విషయంలో చిన్న గొడవ వచ్చినా, మనిద్దరి మధ్య చిన్న హెచ్చుతగ్గులు వచ్చినా, తారతమ్యాలు వచ్చినా నేను తీసుకోలేను. నేను ఎంతైతే తెచ్చానో నువ్వు అంతే పెట్టు, అంత పెట్టే మనం వ్యాపారాలు మొదలు పెడదాం అన్నాడు ప్రకాశరావు. అన్న తర్వాత సరే నీ ఇష్టం అని భూషణరావు పార్వతిని తన అమ్మా నాన్నలైన రాజ్యలక్ష్మి విశ్వనాథం దగ్గరే ఉండమని సిటీకి వెళ్ళిపోయి ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఉండే గదిలోనే ఉంటూ వ్యాపారం మొదలుపెట్టారు. భూషణరావు ఇదేమిట్రా 2 వ్యాపారాలు అన్నాడు ప్రకాశరావునే. ఎందుకంటే ఒకవైపున లారీ ట్రాన్స్పోర్టు, ఈ ట్రాన్స్పోర్టు దానికి తోడు ట్రావెల్ ఏజెన్సీ, ఈ రెండిటి వల్ల ఏంటంటే ఒకవైపు నుంచి మనకి ట్రావెలింగ్లో, అలాగే ఏంటంటే ఒకవైపు నుంచి లారీ ట్రాన్స్పోర్ట్లోనూ ₹1 కనపడుతూ ఉంటుంది. మరి ఇటువైపు ఈ టెక్స్టైల్ బిజినెస్ ఏంటి, ఒకటి తగ్గినా ఇంకొకటి మరొక దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. వ్యాపారం అన్న తర్వాత ఎప్పుడు ఏది మునిగిపోద్దో, ఎప్పుడు ఏ పడవ పైకి తేలుద్దో మనకి తెలియదు. రెండింటినీ లాగ్గలమంటావా అన్నాడు భూషణరావు. మనిద్దరిలో నాకు తెలిసినంత వరకే ఖచ్చితంగా ఒకళ్ళం ఒకలా ఆలోచిస్తే మరొకళ్ళం మరొకలా ఆలోచిస్తాం. నేను తగ్గిన దగ్గర నువ్వు నాకు సహాయం చెయ్యే, నీకు అవసరమైన చోట నేను నీకెప్పుడు నీ వెనకే ఉంటానని నీకు బాగా తెలుసు. ఇద్దరం కలిసి 2 రన్ చేస్తేనే ఒకదాన్ని ఒకటే అపాయంలోనైనా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా ఆదుకోవటానికి ఉంటుందన్నాడు ప్రకాశరావు. సరే నీ ఇష్టం కానీ అన్నాడు భూషణరావు. అలా సంవత్సరం పాటు ఇద్దరు చాలా కష్టపడ్డారు. నిర్ణయాలు భూషణరావు తీసుకునే క్రిటికల్గా ఉన్నా, అలాగే అక్కడ ఉండేటటువంటి డ్రైవర్ల మీద వాళ్ళ మీద అరిచిన కోప్పడ్డా, ఒకవైపున టెక్స్టైల్ బిజినెస్లో డీలర్స్తో కానీ లేదా మధ్యలో ఉండే మధ్యవర్తులతో కానీ భూషణరావు ర్యాష్గా బిహేవ్ చేసిన ప్రకాశరావు ఎక్కడికక్కడ సర్దేస్తూ భూషణరావుకి నచ్చజెప్తూ ఇక తానే అన్నయ్య ఉంటూ ఇద్దరు కష్టపడి మాట వాడాల్సిన చోట చేయి వాడాల్సిన చోట, భూషణరావు తెలివి వాడాల్సిన చోట, అలాగే మనుషుల్ని అనునయించి పని చేయించుకోవాల్సిన చోట ప్రకాశరావు ఉంటూ మొత్తానికి 1 సంవత్సర కాలంలో వ్యాపారాన్ని 2 వ్యాపారాలని కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ తరువాత సంవత్సర కాలం ఇక పగలనక రాత్రనక రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ధారపోసే లాభాల్ని గణించడం మొదలుపెట్టారు. ఆలోపు ప్రకాశరావు మిగతా 2 చెల్లెళ్ళకి కూడా వివాహం అయిపోయింది. ముగ్గురి బాధ్యతలు వాళ్ళ అమ్మా నాన్నలకి తీరిపోయినాయి. అమ్మయ్య అనుకున్నారు. అనుకున్న తరువాత
ఇక ఇద్దరు స్థలాలు కొన్నారు. స్థలాలు కొనే ఒకే పెద్ద స్థలంలో ఒకేలా ఉండే ఒకే మోడల్ ఇళ్ళు ఇంజనీర్తో గీయించి ఏమాత్రం తేడా లేకుండా పక్క పక్కనే 2 ఇళ్ళు కట్టించుకున్నారు. వ్యాపారం నిలదొక్కుందే. ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. మరి గృహప్రవేశం ఎప్పుడు అన్నాడు భూషణ్ రావు. ఆ మాటకి పెళ్ళైన తర్వాత ఇల్లాలితో గృహప్రవేశం చేసుకోవాలన్నది నా కోరిక అన్నాడు ప్రకాశరావు. అయితే నేను అప్పుడే చేసుకుంటాలే అన్నాడు భూషణ్ రావు. ఏమిట్రా, ఎన్నాళ్ళు చెల్లాయికి నీకు మధ్య ఈ దూరం ఎందుకంటావు? వ్యాపారం అన్నావు, చెల్లెల్ని దూరంగా ఉంచావు, ఇప్పుడు ఇక మళ్ళీ ఇలా కూడా దూరంగా పెడతావా అంటే ఏం పర్వాలేదులే, దానికి వచ్చిన కంగారేమీ లేదులే, కానీ ఇప్పుడు మొగుడికే మొహం వాచిపోలేదు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తూనే ఉన్నాం కదా అన్నాడు భూషణ్ రావు. అన్న మాటకి ప్రకాశరావు షో అనుకున్నాడు. 2 ఏళ్లకి మధ్య ప్రహరీ కూడా చాలా చిన్నది, మోకాళ్ళెత్తుది ఏదో ఫార్మాలిటీకి పెట్టి అక్కడ కూడా ఒక చిన్నపాటి గేటు మాత్రమే ఉంటుంది. అంతకు మించి 2 ఏళ్లకి మధ్య అటు కూడా ఏది ఉండదు. ఇక ఎప్పుడైతే ప్రకాశరావు పెళ్లి చేసుకుని తన భార్యతో గృహప్రవేశం చేసుకుంటా అన్నాడో అప్పుడే చేసుకుందామని భూషణ్ రావు ప్రకాశరావుతో కలిసి అదే గదిలో ఉంటూ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇక కొడుక్కి పెళ్లి చేయాల్సిన సమయం అయింది. కూతుళ్ళ పెళ్లిళ్ళ బాధ్యతలు అయిపోయినాయి. వీళ్ళక వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగోట్లేదు అనే దాంతో రంగనాథం ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆయన భార్య సడన్గా చనిపోయాడని తెలిసి వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని పలకరిద్దామని వెళ్ళాడు. వెళితే ఇక తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళని చూసే రంగనాథం మనసు కరిగిపోయే స్నేహితుడి కొడుకైన కరుణాకర్రావుని, బాబు నీ చెల్లెలు కళావతిని మా అబ్బాయి ప్రకాశరావుకి ఇచ్చి వివాహం చేస్తావా, నీ చెల్లెల్ని మా ఇంటి కోడలు చేసుకుంటాం అని అడిగాడు రంగనాథం. అడిగితే మీ ఇష్టం మామయ్య, మీరు అడిగితే నేను కాదంటానా, మా నాన్నగారికి ప్రాణ స్నేహితులు మీరు అన్న తర్వాత అసలు మీ అమ్మా నాన్న ఇలా సడన్గా పోతారని నేను అనుకోలేదయ్యా అని మా ప్రకాశానికి కబురు పెడతానని ప్రకాశరావుకి ఇలా పెళ్లి చూపులకి రమ్మనమని కబురు పెట్టారు రంగనాథం వరమ్మ. వెళ్ళేటప్పుడు భూషణ్ రావుని, పార్వతిని, రాజ్యలక్ష్మి, విశ్వనాథాన్ని కూడా వెంట తీసుకుని వెళితే వెళ్ళిన ప్రకాశరావు నేను మాట్లాడాలి పెళ్లి కూతురుతో అనేసరికి, మీరు మీ స్థాయి, మీ హోదా, మీ వ్యాపారం నేను చాలా విన్నానండి మీ గురించే, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, మీ అంత గొప్ప మనిషిని, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిని నేనెక్కడా చూడలేదు, అలాంటిది కానీ కట్నం వద్దని నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుంటానన్నారంటే అది ఏ పూర్వజన్మ సుకృతమో అంది కళావతి. ఆ మాటకి చూడండి, డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, మనిషికి నిలకడైనది మాట. నేను ఏదైనా భరించగలను కానీ మోసాన్ని, ద్రోహాన్ని, వెన్నుపోటుని భరించలేను. నాకు అవి చేత కావు. ఎవరైనా నా విషయంలో అది చేసినా నేను తేలిగ్గా తీసుకోలేను. ఇక కట్నాలు కానుకల విషయం అంటారా, ఒక ఆడపిల్ల పుట్టింటి వాళ్ళకి మహాలక్ష్మి స్వరూపం అంటారు. నాకు 3 చెల్లెళ్ళున్నారు. ఇక ఆడపిల్లకి స్త్రీధనంగా పుట్టింటి వాళ్ళు ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే అది వాళ్ళ స్వవిషయం, కానీ మనం ఎంత కావాలి అని డిమాండ్లు చేసి తీసుకొని వరకట్నాలని మనమేదో మగాళ్ళుగా గొప్ప, ఆడాళ్ళేదో తక్కువ అని అనుకోవటం చాలా పెద్ద తప్పు నా దృష్టిలో. ఇక నేనేదో పెద్ద వ్యాపారాలు పెట్టాను, సాధించేశానని మీరంటున్నారు. నేను 0తో మొదలయ్యాను, భగవంతుడు మెచ్చాడు, అదృష్టం కలిసి వచ్చింది, నా స్నేహితుడు తోడయ్యాడు, కష్టపడ్డాం, పగలు రాత్రి అనే తేడా లేకుండా తన భార్యను కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంచి వాడి యవ్వనాన్ని కూడా ధారపోసి మరీ కష్టపడితేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం, లేదంటే 0లోనే ఉండిపోయేవాణ్ణే. చూడండి, డబ్బుకి నేను ఎప్పుడూ విలువివ్వను, మనుషుల ఆత్మగౌరవానికి విలువిస్తాను నేను అన్నాడు ప్రకాశరావు. మిమ్మల్ని చేసుకోవటం నా జన్మ పుణ్యం అంది కళావతి. అలా ప్రకాశరావుకి కళావతికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది తర్వాత అన్నమాట ప్రకారం పక్క ఇళ్లల్లోకి ఇద్దరు గృహప్రవేశాలు చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కళావతి, పార్వతి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. భూషణ్ రావు పార్వతిని ముట్టుకోవటమే చాలా తక్కువ. ఏదైనా తనకి మహా మోజొచ్చి మనసు పుడితే పెళ్ళాన్ని మల్లెపూలు పెట్టుకొని లోపలికి రమ్మనమని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ప్రకాశరావు మాత్రం కళావతితో చాలా ప్రేమగా ఉంటాడు. ఇక భార్య కోసమని పువ్వులు తీసుకురావటం, ఆమె కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టడం, నోట్లో భోజనం తినిపించటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, బయటికి తీసుకెళ్ళటం చాలా ప్రేమగా
చాలా అపురూపంగా చూసుకుంటాడు కళావతిని. పార్వతి అయినా భూషణ్ రావుకి తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పుద్దేమో కానీ కళావతి ప్రకాశ్రావుకి అది కూడా చెప్పదు. నువ్వెందుకని నాకు చెప్పవు అంటే, మీరు తప్పే చెయ్యని దేవుడు, మీరు ఏదంటే అదే కరెక్ట్ అండి, మీరు నంది అంటే అది నంది, మీరు పంది అంటే అది పంది, మీరేమంటే అది వినే భార్య నేను, మీ అడుగుజాడల్లో నడిచే భార్య నేను, మీరు ఏది చెప్తే అది వినే భార్య నేను, మీరు గీసిన గీటు దాటని భార్య నేను. ఏ జన్మ సుకృతమో మీలాంటి దేవుళ్ళలాంటి భర్త దొరికాడో, ఈ జన్మకి ఇంతకు మించిన వరం ఏం కావాలండి, నన్నెంత అపురూపంగా మహారాణిలా చూసుకుంటున్నారో, ఇంతకన్నా గొప్ప వరం ఉందా ఏ ఆడదాని జీవితానికైనా అనే కళావతి అనేసరికి ప్రకాశ్రావు నవ్వేసి ఊరుకున్నాడు. ప్రకాశ్రావుకు భూషణ్ రావు, నీకో విషయం తెలుసా చెల్లెమ్మ, మా ప్రకాశం ఎంత మంచివాడో, వ్యాపారం పెట్టేటప్పుడు ఆస్తిలో ఇలా నేను వాడు వాటాలు అడగటానికి వెళ్తే నా ఆస్తిలో సగం నా భార్యదే, నా భార్య అనుమతి లేనిదే నేను తీసుకోకూడదు, ఎప్పటికైనా సరే అది తనది, తను తన ఇష్ట ప్రకారం నా అర్థాంగి తను ఒప్పుకుంటేనే నేను ఎందులోనైనా పెట్టగలను, లేదంటే కనుక తనదే అని నువ్వు రాకముందే నీ వాటా నీకే ఉంచిన గొప్ప మనసున్నోడు నా స్నేహితుడు అని చెప్పాడు భూషణ్ రావు. తెలుసన్నయ్య, ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని చూడాలంటే ఆకాశవంతున్న ఆయన్ని తలెత్తే చూడాలి అంది కళావతి. మరే అన్నయ్య నిజంగా గొప్పవాడు, అలాంటి వాళ్ళని ఏదైనా అంటే తిరిగి మనముఖానే పడుతుంది అని పార్వతి నవ్వేసింది. కళావతి ప్రకాశ్రావు ఉన్న అన్యోన్యానికో ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకో కళావతి ముందుగా గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యి కళావతికి 5వ నెల పుట్టింటి సీమంతం జరుగుతూ ఉండగా పార్వతి కళ్ళు తిరిగి పడిపోయింది. తీరా చూస్తే పార్వతి కూడా నెల తప్పిందని అప్పుడు తెలిసింది. 2 ఏళ్లలో సీమంతాలు, ఇక పురుళ్ళు హడావిడే. కళావతి ముందుగా ప్రసవించింది. కళావతికి బాబు పుట్టాడు. బాబు పేరు విశాల్ అని పెట్టుకున్నారు. వీడి కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయిరా అంటే, నువ్వే పేరు పెట్టన్నాడు ప్రకాశ్రావు భూషణ్ రావుని. అనేసరికి విశాలమైన కళ్ళు కాబట్టి విశాల్ అని పెట్టారు. ఆ తరువాత పార్వతి 10 నెలలు తిరిగాక పాపని ప్రసవించింది. పాప పేరు నువ్వు పెట్టన్నాడు ప్రకాశ్రావుని భూషణ్ రావు. తల్లికి మాత్రమే పిల్లలకి పేరు పెట్టుకునే హక్కు ఉంటుంది, నువ్వు పెట్టు చెల్లెమ్మ అంటే మనందరికీ ప్రియంగా పుట్టింది కాబట్టి ప్రియా అని పెట్టింది పార్వతి. అలా విశాల్ ప్రియ ఒకే వయసు వాళ్ళు, నెలల తేడాతో పుట్టారు. ఇక భూషణ్ రావు ఒకే ఒక్క మాట శాసనం చేస్తూ పిల్లల నామకరణం అన్నప్రాసన రోజున అందరూ చుట్టాలు బంధువులు, ప్రత్యేకించి భూషణ్ రావు చెల్లెలు సుగుణని, వాళ్ళమ్మ నాన్నల్ని వీళ్ళమ్మ నాన్నల్ని బంధువర్గాల్ని, అలాగే కళావతి అన్నయ్య కరుణాకర్ రావుని, వాళ్ళ వదిన కామాక్షిని అందరినీ పిలిచి, ఇదిగో అందరి ముందు నేను ఒకటే మాట చెప్తున్నాను, నా చెల్లెలి విషయంలో నేను ఒకానొక రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. నా స్నేహితుడికిచ్చే నా చెల్లెల్ని వివాహం చేసి మా స్నేహబంధాన్ని నేను శాశ్వతమైనటువంటి బంధుత్వంగా మార్చుకోవాలని, వాడి చెల్లెళ్లలో ఎవరో ఒకళ్ళని నేను చేసుకోవాలని. అయితే మా విషయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దానికి ఎందరో కారకులు. కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసేసుకుంటున్నాను. ఇహ మీదట నేను నా స్నేహితుడు పిల్లల్ని కనబోవటం లేదు. ఏరా అనేసరికి నీ ఇష్టం అన్నాడు ప్రకాశ్రావు. ఆ మాటకి కళావతి, నీ మాటే శాసనం అన్నయ్య, నీ మాట ఆయన కాదంటారా అందే. అదేమిటండి అంది పార్వతి. నువ్వు నోరు ముయ్ అని భూషణ్ రావు, ఇక ప్రకాశరావు ఇంటి కోడలు నా ఇంట్లో పుట్టిందే, అది నా కూతురు. ఇక మా మొత్తం యావత్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకునే అల్లుడు విశాలు ప్రకాశరావు ఇంట్లో పుట్టాడు. వాడే నా అల్లుడు. పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికే పెళ్లి చేయబోతున్నాం. మీరు తప్పకుండా ఆ పెళ్లికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మాట, నా మాటే శాసనం. ఒకానొక రోజు మా విషయంలో జరగంది మా పిల్లల విషయంలోనైనా చేసి చూపించక పోతే నేను మగాణ్ణే కాదు, నా మూతి మీద మొలిచింది మీసమే కాదు అని తొడగొట్టి అందరి ముందు చెప్పాడు భూషణం. ఆ మాటకి ప్రకాశరావు కళావతి ఏం మాట్లాడకుండా నీ ఇష్టం అనేశారు. పార్వతి మాత్రం, ఏమిటండి ఆ మాటలు మీరు, ఇప్పుడు వాళ్ళు పసివాళ్ళు, రేపొద్దున పెద్ద అయిన తరువాత పిల్లలు చదువులు, అలాగే వాళ్ళు పెరిగే పెంపకాలు, వాళ్ళు
ఆలోచన విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. రేపొద్దున వాళ్ళకి ఏదేదో కావాలనిపించవచ్చు. మనం చూసింది కరెక్ట్ కాదు అనిపించవచ్చు. అపశకున పక్షి అని పార్వతి మీద చెయ్యెత్తి భూషణరావు కొట్టబోతే ప్రకాశ్రావు ఊరుకోరా చెల్లెమ్మ నువ్వు ఆగు తల్లి అని వెనక్కి లాగేస్తే కళావతి పరిగెత్తుకుంటూ వచ్చి చాలే వదిన నువ్వు నీ చాదస్తాలు మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు మన పిల్లలు. అయినా అన్నయ్య ఇష్టమే అని చెప్పిన తర్వాత ఇప్పుడు మీ అన్నయ్య ఏమైనా కాదంటాడా ఏంటి? వాళ్ళిద్దరూ స్నేహితులు. పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు, నీ మొగుడు వాడని నీ పెళ్ళాం అదని చెప్తూనే పెంచుదాం. వాళ్ళు అలాగే ప్రేమతో మమకారంతోనే పెరిగి పెద్దవుతారు. ఆ తర్వాత వాళ్ళే మొగుడు పెళ్ళాలు అవుతారు. మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారుతే అన్నయ్య మాట ఎందుకు కాదని బాధ పెట్టాలంటావు అనేసరికి సుగుణ భర్త ఏం మాట్లాడలా వచ్చి అక్షంతలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భూషణరావు తల్లిదండ్రులు ప్రకాశరావు తల్లిదండ్రులు కాలం చేసేశారు. ఇక చేయవలసిన క్రతువులు ఆయన పూర్తి చేసేశాడు. పిల్లలు అంచెలంచెలుగా పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ఇక ప్రకాశరావు కొడుక్కి భూషణరావు కూతురికి ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచే వాడిని మొగుడే అంటే అది నీ పెళ్ళావరా అని వీళ్ళు చెప్తూ పెంచారు. పిల్లలిద్దరికీ 5 ఏళ్ల వయసు వచ్చింది. వచ్చే సంవత్సరం స్కూల్లో వేద్దామని అనుకుంటూ ఉండగా ఉడుములేని పిడుగులాగా ఇక ప్రకాశరావుకి ఒకరోజు తన అత్తామామలు అస్థికలు కలిపి రావటానికని వెళ్ళిన తన బావుమరిది భార్య ఇద్దరు అలా వెళ్ళి తిరిగి వస్తూ యాక్సిడెంట్ అయ్యి ప్రమాద స్థితిలో ఉన్నారనే కబురు వచ్చింది. వెంటనే హుటాహుటిన భూషణరావు పార్వతి కళావతి ప్రకాశరావు హాస్పిటల్కి వెళితే కరుణాకర్రావు తన చెల్లెలు పిల్లల్ని కనేంత వరకు తన పిల్లల్ని కననని భీష్మించి కూర్చున్నాడు. కళావతి అంటే కరుణాకర్రావుకి పంచ ప్రాణాలు. ఇక కరుణాకర్రావుకి కామాక్షికి ఒక పాప. ఆ పాప వయసు 2 సంవత్సరాలు. పాప పేరు రాధిక. అయితే ఇక నేను బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు చెల్లెమ్మ అని కరుణాకర్రావుకి భార్య ద్వారా వచ్చిన ఆస్తే తన వ్యాపారం అలాగే ఉన్నటువంటి పొలాలు అన్నీ కలిపి పాప పేరు మీద రాస్తున్నానని పిల్ల బాధ్యతల్నే అలాగే పిల్ల మంచి చెళ్ళు అన్నీ చూసుకోమని కళావతి చేతికి అప్పచెప్పి ప్రకాశరావు చేయి పట్టుకొని ఏం కాదు అంటుండగానే ప్రాణాలు వదిలేశారు కరుణాకర్రావు కామాక్షి. వాళ్ళ అంత్యక్రియలు జరిపించి ప్రకాశరావు మనిషి కదిలిపోయాడు. ఆయన తన చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్న బావుమరిదే అలా పోవటం చూసి తట్టుకోలేకపోయాడు. కళావతిని చూడవే పాపని దగ్గరికి ఎత్తుకో ఇహ నుంచి దానికి నువ్వు మేనత్తవి కాదు తల్లివి కావాలి, నేను తండ్రిని కావాలి అని ఇక భూషణరావు ఇంకా వ్యాపారాలు తొక్క తోటకూర ఎందుకురా ప్రకాశం అనేసరికి మొత్తం అమ్మేసి దాన్నంతా ఒకచోటే డబ్బుగా ఉంటే మళ్ళీ రేపొద్దున ఏదైనా ఇదవుద్దేమోనని ఒక ప్రాపర్టీ కొనేసి ఆ ప్రాపర్టీ పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసి ఆ కాగితాలు తీసుకొచ్చి ప్రకాశరావు అలా లాకర్లో విసిరేశాడు. అప్పుడప్పుడు పాప రాధికను చూడటానికి రాధిక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా రావటం మానేశారు. చిన్నప్పటి నుంచి రాధికని విశాల్కి అప్పచెప్పింది కళావతి. తల్లిలాగానే చూసుకునేది. పిల్లని ఇంటికి తీసుకొచ్చారు. భూషణరావుని పార్వతిని పెద్దమ్మ పెదనాన్న అంటే మన బిడ్డలతో పాటే అది కూడా పెరుగుద్దని ప్రేమగా చారతీశారు భూషణరావు పార్వతి కూడా. నిజానికి పార్వతితో ప్రియ కన్నా రాధిక చాలా చనువుగా ఉండేది. ఇటువైపున మేనత్త సొంత తల్లిలా చూసుకుంటుంది అనేదానికన్నా ప్రకాశరావు అంటే పంచప్రాణాలు రాధికకే. ఇక రాధిక విషయంలో మాత్రం విశాల్ చిన్నప్పటి నుంచే రాధిక తనకన్నా చిన్నది కావటమో ఏది కావాలన్నా సరే అది నీ మరదలరా అని నువ్వు దాని బావవరా అని చెప్పటమో ఇక ఏదేమైనా సరే చిన్నప్పటి నుంచి పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, పాపకి స్నానం చేయించటం, పాప గోరు ముద్దలు తినిపించటం, ఆ తర్వాత దాన్ని తన గుండెల మీద పడుకోబెట్టుకోవటం, లాల పాడటం ఇలా విశాలు రాధికని దగ్గరికి తీసుకొని పెంచుతుంటే తల్లి తండ్రి లేని బిడ్డని ప్రేమగా చూసుకుంటున్నాళ్లే అనుకునేవాళ్ళు. విశాల్ ప్రియ పక్కపక్క ఇళ్లల్లో ఉన్న ఒకళ్ళంటే ఒకళ్ళు
బావా అంటే మరదలు అని పిలుచుకున్నా ఏదో ఇద్దరు అంటే అనుకోవటం తప్ప అతి చనువుగా ఏ రోజు ఉండేవాళ్ళు కాదు. పిల్లలకి స్కూల్లో వేసే వయసు వచ్చింది, స్కూల్లో వేసేశారు. ఆ తర్వాత రాధికను కూడా స్కూల్లో జాయిన్ చేశారు. రాధిక ప్రతి విషయంలో విశాల్ చాలా పర్టికులర్గా ఉండేవాడు చిన్నప్పటి నుంచే. రాధికని ఎవరు ఏ చిన్న మాటన్నా ఊరుకునేవాడు కాదు. తను పెద్దవాడినని, రాధిక చిన్నదని, రాధిక తన సొంతమని, రాధిక తనదేనని, రాధికని టీచర్లేమైనా అన్న వెళ్ళి మాట్లాడొచ్చేవాడు, దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకునేవాడు. రోజు తనే భోజనం తినిపించేవాడు. రాధికకి దగ్గరుండి వాళ్ళ అమ్మతో తల దువ్విచ్చేవాడు. తను షాపింగ్ చేసేటప్పుడు రాధిక కోసం బోలెడు బట్టలు, బూట్లు అవన్నీ దగ్గరుండి కొనేవాడు. రాధిక అంటే విశాల్కి పంచప్రాణాలు. ప్రియకి విశాల్కి మధ్య ఒకే క్లాసులో చదువుకుంటున్నా ఎప్పుడూ అంత కమ్యూనికేషన్ లేదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం, విశాల్కి రాధిక విషయంలో ప్రతిదీ అద్భుతమే. వీళ్ళకెటు ఆడపిల్లలు లేరు కాబట్టి ప్రకాశ్రావు తల్లి తండ్రి లేని పిల్లని, పిల్లకి ఏది తక్కువ కాకూడదని ఒకవైపున ప్రియకి ఘనంగా ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు జరుగుతుంటే విషయాల్లో పెద్ద స్పందన లేవో, కంగ్రాచులేషన్స్ అనేసి వచ్చేసేవాడు. కానీ రాధిక విషయంలో ప్రతిదీ అద్భుతమే విశాల్కే. అలా రాధికకి చాలా గ్రాండ్గా ఓణీల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను చేశారు. రాధిక ఆస్తి నానాటికి రేటు పెరిగిపోతోందని భూషణ్ రావు చాలాసార్లు ప్రకాశ్రావుతో అన్న, పోనీలే తల్లి తండ్రి లేని దానికి భగవంతుడు రేపొద్దున ఆ రూపాయన్న ఆసరా చేస్తాళ్లే అనుకునేవాడు ఆయన. చాలా ప్రేమగా దగ్గరికి తీసే కన్న తండ్రి కూడా అందించలేనంత ప్రేమను ప్రకాశ్రావు రాధికకి అందిస్తూ పెంచి పెద్ద చేసుకొచ్చారు. ఇక విశాల్ది ప్రియది 10th క్లాస్ అయిపోయింది. పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత ఇక ప్రియ నేను వేరే ఊరెళ్ళి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుతాను పలానా కోర్సులో అందే. విశాలు నేను ఇదే ఊళ్ళో ఉండి చదువుకుంటాను అన్నాడు. అనేసరికి ప్రియని భూషణ్ రావు పిచ్చెక్కిందా, ఒళ్ళు పొగరెక్కిందా, తల కొవ్వెక్కిందా, నువ్వు ఆడదానివి వేరే ఊరెళ్ళి చదువుకోవటం ఏంటి, హాస్టల్లో ఉండి చదువుకోవటం ఏంటంటే, నాన్న నేనేం తప్పుడు పనులు చేస్తానంటలేదు, చదువుకుంటానంటాం కూడా తప్పేనా కలత్తా, నువ్వు చెప్పండి ప్రకాశం మావయ్య అనే, అమ్మ నువ్వు చెప్పవు అనేసరికి అందరు కలిసి భూషణ్ రావుని పోనీ లేరా చదువుకుంటే చదువుకుందలే పాపం, దానికి అక్కడ బాగుంటుంది అనిపిస్తోందేమో, ఆడపిల్లల హాస్టలే కదా మనం వెళ్ళి చూసొస్తూనే ఉంటాం కదా, ఏమంత కొంపలు మునిగిపోయినాయి అని అందరూ నచ్చ చెప్పేసరికి భూషణ్ రావు ఒప్పుకున్నాడు. అలా విశాల్ ప్రియ విడిపోయారు. ప్రియ వేరే ఊరెళ్ళి అలా ఇంటర్మీడియట్, విశాల్ ఇక్కడే ఇంటరు. ఆ తర్వాత విశాల్ ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చాడు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండగా ఇక విశాలు రాధిక దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టమనే తన పాకెట్ మనీతో ఒక డైమండ్ రింగ్ తీసుకొని తన వేలుకు పెట్టి, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే, నువ్వు నా మరదలువని కాదు, నువ్వే నా సర్వస్వం అంటే, నేను చిన్నదాన్నిగా అప్పుడే ప్రేమించొచ్చా, ప్రేమంటే తెలుసా నీకు, నువ్వేమీ చిన్నదానివి కాదులే, అలా వీళ్ళందరూ అని చిన్నదానివి అనుకుంటున్నావు అంతే, నీకు నాకు ఎంత తేడానే, 3 ఇయర్సేగా తేడా అన్నాడు విశాలు. అన్న తర్వాత ఆ రోజు నుంచే చిన్నప్పటి నుంచి బావే ప్రపంచం, బావే లోకం, బావే సర్వస్వం అనుకొని బ్రతకటమా, లేదంటే బావ తప్ప మరొక అబ్బాయితో క్లోజ్గా ఉండకపోవటం, ఫ్రెండ్షిప్ చేయకపోవటమా, విశాలకి మరదలు తప్ప ప్రియ మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కలగకపోవటమా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంత ప్రేమించుకుంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ తర్వాత ఈలోగా విశాల్ది ఇక్కడే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోవటం, ఆ తర్వాత పీజీ కంప్లీట్ అయిపోవటం, ప్రియా ఇంజనీరింగు వేరే ఊళ్ళోనే చదువుకోవటం, ఆ తర్వాత నేను పీజీ చేస్తానని అక్కడే పీజీ చేయటం జరిగిపోయింది. ఆ తర్వాత విశాల్కి ప్రియనిచ్చి పెళ్లి చేద్దామని పెద్దలు 4 అనుకుంటూ ఉండగా ప్రకాశ్రావు నీ ఇష్టం అనేశాడు భూషణ్ రావుని. మళ్ళీ భూషణ్ రావు ఆలోచనలో పడి, ఆ గాగర 1 సంవత్సరం పాటు వీడిని తీసుకెళ్ళి వ్యాపారం నేర్పిద్దాం ఏమంటావు అన్నాడు భూషణ్ రావు ప్రకాశ్రావుని. అది నిజమేలే, మళ్ళీ పెళ్ళైపోయి పెళ్ళిగాలి పెళ్ళాంగాలి పడితే ఆ తర్వాత వ్యాపారంలో మెలకువలు నేర్చుకోమన్నా మనసు అక్కడ పెట్టలేడు, నువ్వన్నది కూడా నిజమేలేమనమని విశాల్ని ఆ సంవత్సరం పాటు వీళ్ళు అలా ఆఫీస్కి తీసుకెళ్ళి ఒకవైపున టెక్స్టైల్ బిజినెస్ గురించి, మరొక వైపున
ట్రావెలింగు, అలాగే వీళ్ళు పెట్టిన ట్రాన్స్పోర్ట్స్ గురించి నేర్పించడం మొదలుపెట్టారు. ప్రియని నువ్వు వచ్చేసేవే అంటే, నేను వచ్చి ఏం చేస్తాను అక్కడికే, నేను ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి కొంతకాలం పాటు ఉద్యోగం చేసి ప్రపంచం ఏంటో, ప్రపంచంలో మనుషులు ఏంటో, మంచి చెడు ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను రానని తెగేసి చెప్పేసింది. దాంతో భూషణ్ రావు అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటే పార్వతి వాళ్ళు అబ్బా పోనీ లేదు అంటే, పర్వాలేదులే అన్నయ్య చెయ్యనివ్వు, అది ఫోన్ చేసి చెప్పింది కదా, చెప్పకపోతే ఏమైంది, ఇప్పుడు మన పిల్ల కాదంటావా ఏంటి అనేసింది కళావతి. ఏమోనమ్మా, ఇంటర్లో చేర్పించినప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళాం మనం, ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత నేను హాస్టల్లో ఉండలేకపోతున్నాను, పీజీగా ఒక చోటకి మారాను అందే. అక్కడికి మీరు రావద్దు, నాకు ప్రైవసీ ఉండదు, మీరు వచ్చిన దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ పెడతారు, నేను చదువుకోవాలి అందే. ఈ ఎన్నాళ్లలో ఫోన్లు చేయటం, ఎప్పుడైనా సెలవులకి అది ఇక్కడికి వచ్చి వెళ్ళటం తప్ప మన రానిచ్చింది లేదో. వెళదామని అనుకున్నా వీడికి కుదిరితే నాకు, నాకు కుదిరితే వీడికి, నీకు కుదిరితే దీనికి, దీనికి కుదిరితే నీకు, ఎవరో ఒకళ్ళకి అవ్వట్లేదు అన్నాడు భూషణ్ రావు. అబ్బా చదువులు అయిపోయిన తర్వాత సరదాగా 1 సంవత్సరం ఉద్యోగం చేస్తానంటే ఎందుకురా ఇంత గొడవ అన్నాడు ప్రకాశరావు. సరే మీ ఇష్టం అనేసి భూషణ్ రావు వదిలేశాడు. ఆ సంవత్సర కాలం అలా గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఇంట్లో అందరూ సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత ఇక పెళ్ళి ఫైనల్ అని మాట్లాడుకోవటానికి భూషణ్ రావు, పార్వతి కూడా కళావతి ప్రకాశరావుల ఇంటికి వచ్చారు. అక్కడే విశాల్, రాధిక కూడా నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే మాట్లాడటానికి వచ్చి మాట్లాడకుండా కూర్చుంటారేంటి అంది పార్వతి. మాట్లాడుతున్నా. ఏమంటావురా, ఎప్పుడు మొదలు పెడదాం పెళ్ళి ఏర్పాట్లు అంటే, ఎవరి పెళ్ళి ఏర్పాట్లు అన్నాడు విశాల్. ఎవరి పెళ్ళి ఏర్పాట్లు ఏమిట్రా అల్లుడు, నీకు నా కూతురు ప్రియకి చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నదే కదా, మీ ఇద్దరు పుట్టగానే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారని, పెద్దయిన తర్వాత మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని, ఎంతకాలం అందుకేగా మిమ్మల్ని మొగుడు పెళ్ళాలని చెప్పి పెంచుతూ వచ్చాము. ఎప్పుడు చెప్పారు అన్నాడు విశాలు. ఎప్పుడేమిట్రా, నీకు 7వ ఏడు వచ్చిందాకా, దానికి 7వ ఏడు వచ్చిందాకా చెప్పలేదు అంది కళావతి. అన్నాడు విశాల్. అంది కళావతి. అనేసరికి ప్రకాశరావు నీ ఇష్టం అన్నాడు భూషణ్ రావుని. సరే అలాగైతే ఇక మన 2 ఏళ్లలోనూ జరిగే మొదటి శుభకార్యం, ఆఖరి శుభకార్యం ఇదే కాబట్టి 10 ఊళ్ళ జనాలు గొప్పగా చెప్పుకోవాలి. విస్తరాకు నాకేయాలంటే నమ్మో అంత ఘనంగా మినిమం 10 సంవత్సరాల పాటు చెప్పుకునేంత గ్రాండ్గా పెళ్ళి జరిపించేసేద్దాం పిల్లలిద్దరికీ కూడాను. ఇక ఎటు వీడు వ్యాపారం చూసుకుంటున్నాడు కాబట్టి, అది కూడా ఇక్కడికి వస్తే పీజీ దాకా చదివేసింది కాబట్టి ఇద్దరు కలిసి అలా వ్యాపారం కూడా చూసుకుంటారు. హాయిగా మనం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు, ఇంతకీ ఎవరెవరిని పిలవాలి, ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెడదాం పెళ్లి పనులని వీళ్ళు అలా మునిగిపోయారు. నీకు నచ్చిందా నచ్చలేదా అని ప్రకాశరావు అడగలేదు, నీ ఇష్టం ఏంటి అని భూషణ్ రావు అడగలేదు. పార్వతి నవ్వుతూ అక్కడే కూర్చుండిపోయింది. కానీ విశాల్ ఒక్కసారిగా రాధిక వైపు చూస్తే రాధిక కళ్ళల్లో నీళ్ళు. విశాల్కి కాళ్ళు చెయ్యి ఆడలేదు. దాంతో హాల్లో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే కళావతి చేయి పట్టుకొని పై అంతస్తులోకి లాక్కెళ్ళి గదిలోకి ముందు రాధికను కూడా తీసుకెళ్ళి తలుపులు మూశాడు. అమ్మా నీకేమైనా పిచ్చా తిక్క, నాకు ప్రియకి పెళ్ళేంటమ్మా అంటే, నీకు ప్రియకి పెళ్ళి కాక ఎవరిని చేసుకుంటావు మరి, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా, ఒళ్ళు పొగడెక్కిందా, మదం ఎక్కిందా, మతి తప్పిందా, పిచ్చి పిచ్చిగా ఉందా, పక్కింట్లో నువ్వు పుట్టంగానే నీతో పాటు ఆడపిల్ల పుడితే నువ్వు పుట్టంగానే నీకు ఆ పిల్లకి పెళ్ళి అనుకుంటే నువ్వు అడ్డమైన వాటిని ప్రేమించడం ఏంట్రా, బుద్ధి తక్కువ గాడిద అంది కళావతి. ఆ మాటకి నేనెవరిని ప్రేమించానో తెలిస్తే నువ్వు ఇలా అనవు. ఇదిగో దీన్ని నేను ప్రేమించిందే, ఇప్పుడు చెప్పు, దీని ఇంజనీరింగ్ కూడా అయిపోయిందే, ఇది నా కోసమని పీజీ కూడా చేయకుండా ఇద్దరం పెళ్లి చేసుకుందామని మేమనుకుంటుంటే నువ్వేంటమ్మా, అసలు ప్రియకి నాకు ఎప్పుడు బాండింగ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, ఎప్పుడు మేము క్లోజ్గా ఉన్నాం, ఎప్పుడు భార్యాభర్తలనే ఫీలింగ్ వచ్చింది, ఎప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళ మధ్య హై కాంటాక్ట్ ఉంది, ఎప్పుడంత క్లోజ్గా మేము ఫోన్లు చేసి మాట్లాడుకున్నాం, ఎప్పుడు గట్టిగా మేము మెసేజ్లు చేసుకునేది కూడా ఉండదు. ఒకవేళ మాట్లాడుకున్నా హాయ్ ఎలా ఉన్నావంటే హాయ్ ఎలా ఉన్నావు అన్నీ తప్ప ఏ రోజు మేమంత క్లోజ్గా మాట్లాడుకున్నాం. 10th వరకు కలిసి చదువుకున్నాం. ఇంటర్ తను వేరే ఊరు వెళ్ళిపోయింది, నేను ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అసలు ఏ ఎఫెక్షన్, ఏ బాండింగ్ ఉందని నేను తన్ని చేసుకోనమ్మా అంటే,
కళావతి మేనగోడల వైపు చూసింది. అవునత్త, బావని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. బావే జీవితం, బావే సర్వస్వం అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అత్త. బావని నాకు ఇచ్చి పెళ్లి చేయవా అని అడిగింది కళావతి. అనేపాటికి ఈలోపు ప్రకాశ్రావు, భూషణరావు, పార్వతి కలిసి ఎక్కడికి వెళ్ళావే నువ్వు అన్నాడు ప్రకాశ్రావు. ఏం లేదు, ఏదో వీడు పిలిస్తేను ఇటు వచ్చాలే అనేసరికి, సరే అలా అయితే నేను భూషణం కలిసి అలా ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తామన్నాడు ప్రకాశ్రావు. సరేనండి అంది కళావతి. అన్న తర్వాత, వదిన నేను గుడి దాకా వెళ్ళొస్తాను అంది పార్వతి. అలాగే వదిన అన్న తర్వాత మెయిన్ డోరు లాక్ చేసి పని వాళ్ళందరినీ బయటికి పంపించేసి గళ్ళు పెట్టి కళావతి విశాల్ని, రాధికని కిందకి పిలిచిన తర్వాత, ఏరా ఏమనుకుంటున్నావురా, చిన్నప్పటి నుంచి నువ్వు దాన్ని దగ్గరికి తీసుకున్నావు, చందమామని చూపించావు, గోడు ముద్దలు పెట్టావు, స్నానం చేయించావు, లాల పోసావు, గుండెల మీద పడుకోబెట్టుకున్నావంటే ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో పెరుగుతున్నారంటే దాన్ని నువ్వు చెల్లెల్లా చూస్తున్నావని నేను దాన్ని కన్న తల్లిలా మీ నాన్న కన్న తండ్రిలా చూస్తూ వస్తే ఇప్పుడు నువ్వు మరదలనంగానే మరదల్ని ఇంట్లో ఉంచారనంగానే ఇలాంటి దరిద్ర బుద్ధి పుట్టాలా నీకు అంది కళావతి. ఆ మాటకి విషయాలు, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, అలాంటప్పుడు దాన్ని నన్ను బావ మరదళ్ళని చెప్పి ఎందుకు పెంచావు, అది కూడా నీ కడుపునే పుట్టింది, నా చెల్లెలని చెప్పి ఎందుకు పెంచలేదు నువ్వు, అది మామయ్య కూతురని ఎందుకు చెప్పావు, దానికి నేను బావనని ఎందుకు చెప్పావు, చిన్నప్పటి నుంచి మేము ఒకే దగ్గర పెరుగుతుంటే ఆ మాత్రం తెలుసుకునే ఇంకిత జ్ఞానం లేదా నీకు, నా మరదల్ని నేను ప్రేమించే హక్కు లేదా, పెళ్లి చేసుకునే హక్కు లేదా అన్నాడు విశాలు. అనేసరికి హక్కుల గురించి, ఇప్పుడు అర్హతల గురించి మాట్లాడే టైం ఇది కాదు. నీకు భూషణరావుకి చాలా కోపం ఎక్కువని బాగా తెలుసు. ఆయన దేన్నైనా సహించి భరిస్తాడేమో, కానీ ఆయన మాట కాదంటే అక్కడ ఆయన భార్య ఉన్నా కూతురే ఉన్నా ఆయన సహించడు, భరించడు. భూషణరావు అన్న మాటే శాసనం మీ నాన్నకే, మీరు పుట్టినప్పుడే నిశ్చయించిన సంబంధం ఇదే. ఏమే రాధిక, తీసుకొచ్చి కన్న తల్లిలాగా నీ తల్లి తండ్రి పోతే నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచానే, ఎంతో ఘనంగా ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు చేశామే, ఏ రోజు రూపాయి ఆశించలేదే, మీ నాన్న కూడా ఎప్పుడు నిన్ను నా ఇంటి కోడల్ని చెయ్యాలనుకోలేదే, విశాలకి ప్రియకి పుట్టగానే పెళ్ళి అనుకున్నామని మీ అమ్మా నాన్న కూడా నిన్ను నాకు అప్పగించి కన్న కూతుర్లా పెంచమని చెప్పారే తప్ప నీ కొడుక్కిచ్చి చేసుకోమని మీ నాన్న కూడా నన్ను అడిగి వెళ్ళలేదే. అలాంటిది నీకు ఇలాంటి బుద్ధి ఎలా పుట్టిందే, భావనంగానే మొగుడనే కోరికలు మొలుచుకొచ్చేసాయా, వ్యామోహం పుట్టుకొచ్చిందా, కోరికలు పుట్టుకొచ్చినాయా, ఒక మగాడు పక్కనుంటే వాడితో ప్రేమ కలాపాలే చెయ్యాలా, ఒక చెల్లెల్లా ఉండలేకపోయావా, అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు దండం పెడతాను తల్లి, నేను నిన్ను పెంచినందుకు కన్న తల్లిగా ఒక్కరోజు ఒక్క మాట అన్నది లేదు, ఒక్క దెబ్బ కొట్టింది లేదు, మీ మామయ్య గుండెల మీద పెట్టుకొని కన్న కూతుర్లా పెంచుకొచ్చాడు, వాళ్ళిద్దరినీ నువ్వు పెద్దమ్మ పెదనాన్న అంటే వాళ్ళ కూతురు కన్నా ఎక్కువగా నిన్ను చూస్తూ వచ్చారు. ఇవాళ రోజున ముదరష్టానికి వీడి మేనత్తల్లో ముగ్గురులో ఎవరో ఒకళ్ళని ఆయన చేసుకుంటానన్నాడు ఆ భూషణరావు. చేసుకుంటానంటే వీడి మేనత్తలు గయ్యాళి ముండలు, అనవసరంగా వాటిని చేసుకున్న దగ్గర నుంచే ఆయనకి కోపం ఎక్కువ, వేగలేరని వీళ్ళ నాన్న చెప్పేసరికి ఆయన ఆ రోజు ఆ నిర్ణయం మార్చుకున్నాడు. ఆయన చెల్లెల్ని వీళ్ళ నాన్న చేసుకుందాం అనుకుంటే ఆ సుగుణ వేరే ఆయన్ని ప్రేమించిందని వీళ్ళ నాన్న విరమించుకున్నాడు. అలా ప్రకాశరావు గారు నన్ను, భూషణరావు పార్వతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చి ఆ రోజున వాళ్ళు బంధుత్వంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళ స్నేహం అక్కడే ఆగిపోయింది. కాబట్టి ఆయన పంతమనుకో, పట్టుదల అనుకో, మొండితనం అనుకో, వీళ్ళు పుట్టగానే మా కడుపును పడ్డ వేళా విశేష క్షణాలు ఏమో మరి, ఈ దరిద్రుడు నా కడుపును ముందుగా పడితే వీడు పడ్డ 3 నెలలకు ప్రియ దాని తల్లి కడుపున పడింది. ఆ రోజు నుంచే మేము ఒకళ్ళ కొడుకు ఒకళ్ళ కూతురు పుట్టాలని దేవుళ్ళ దగ్గర కోరుకున్నాం. అలాగే పుట్టారు. వీళ్ళు పుట్టగానే నామకరణం, అన్నప్రాసనల రోజే మేము తీసుకున్న నిర్ణయం వీళ్ళిద్దరూ పెద్ద అయిన తర్వాత భార్యాభర్తలు అవ్వాలని. నేను పిల్లల్ని కన్నదాకా మీ నాన్న పిల్లల్ని కనను అన్నాడు. అంత ప్రేమ నా అన్నయ్యకి నేనంటే. అలాంటిదే పిల్లలు పుట్టిన తర్వాత పుట్టక పుట్టిన నిన్ను అలా మా అన్న వదనలు పోయి నా చేతిలో పెడితే నిన్ను నీ అమ్మమ్మ వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి నీ అమ్మ తరపు వాళ్ళు చూడకపోయినా గుండెల మీద పెట్టుకొని పెంచాను. నిన్ను పెంచినందుకు రుణం తీర్చమని అడగట్లేదు తల్లి, కొంగు చాచి నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానే అని కళావతి రాధిక కాళ్ళు పట్టేసుకొని కన్నీళ్లతో నాకు తాళిభిక్ష పెట్టమ్మా, నా మొగుడికి ఆ భూషణరావు గారికి మధ్య స్నేహబంధం తెగిపోద్దే, ఇప్పుడు వీడి వల్ల
మా 2 ఇళ్ల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేంత గొడవలు మొదలైపోతాయి. వాళ్ళిద్దరి మధ్య వ్యాపార బంధం, స్నేహబంధం తునాతునకలైపోద్ది. మేము ఏ రోజో అనుకుని కలలు కని ఎన్నో ఆశలు పెట్టుకున్న వీళ్ళ జీవితాలు ఎటు కాకుండా పోతాయి. ఇప్పటి వరకు ప్రియ మాట మీదే కట్టుబడి ఉంది కదరా నీచుడా. అందుకే కదా ఎవరిని ప్రేమించలేదు, దాని మనసులో ఎవరికీ స్థానం ఇవ్వలేదు. నువ్వు తప్ప దాని జీవితంలో ఎవరూ లేరనుకొని అది నీతికి నిలబడి బాగానే చదువుకొని బాగానే ఉద్యోగం చేసుకుంటోంది. ఏ ఇంట్లో ఉందనే పాటికి నీకు మగతనం, నువ్వు మగాడివని గుర్తొచ్చి, వీరత్వం, హీరోయిజాలు గుర్తొచ్చి మరదల మీద మనసు పోయిందే నీకు ప్రపోజల్స్, ప్రేమలు, పెళ్ళిళ్ళు కావలసి వచ్చినాయా? ఒకటే చెప్తున్నా, నువ్వు కాదు కూడదు అని దీన్ని చేసుకోవాలనుకుంటే నేను పోతాను. నా శవం మీదగా నువ్వు దాటి వెళ్ళు. ఆ తర్వాత పరువు పోయి మీ నాన్న బ్రతకడో. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎంత జరిగితే ఆ భూషణ్ రావు గారు, పార్వతి బతికేది లేదో. ప్రియ అనాథ అయిపోద్ది. నీ వల్ల 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. కలిగినింటి పిల్ల, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, పెద్ద పెద్ద వ్యాపారాలు మొత్తం నీకే అప్పచెప్పాలని ఆయన్ను పుట్టినాడే 2 ఏళ్లకి వారసుడివి పుట్టావన్నాడు. తన కూతుర్ని నీ చేతుల్లో పెడతానంటున్నారు. నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఎంత ఆస్తికి నువ్వే వారసుడివి, నువ్వే పెత్తందారువే. అలాంటిది దీనికేమీ లేదని నేను అనట్లేదురా. కానీ దీన్ని నువ్వు చేసుకుంటే మాత్రం మా మధ్య ఉన్న బంధుత్వం, మా మధ్య ఉన్న స్నేహం సర్వనాశనం అయిపోద్ది. కన్న తల్లిదండ్రుల పరువు తీసి నువ్వు దీన్ని పెళ్లి చేసుకొని ఏం బాగుకుంటావురా, ఏం సాధిద్దాం అనుకుంటున్నావురా అనేసింది. రాధిక కాళ్ళు పట్టుకొని కళావతి బ్రతిమిలాడినా రాధిక అలాగే నిలబడిపోయింది. విశాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. మొత్తానికి నయానో భయానో కళావతి 5 గంటల సేపు వాదిచ్చి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని 100 సార్లు సస్తానని బెదిరించి ఇక పరువులని ప్రతిష్టలని అయ్యని ఇయ్యని మొత్తానికి విశాల్ని పెళ్లి ఒప్పించేసిన తర్వాత తలుపులు తీసి వెళ్ళి పూజ గదిలో కూర్చుని కొడుకుని పూజ గదిలోకి రప్పించి ప్రమాణం చేయించింది. దీపం ఆడిపించింది. వాళ్ళిద్దరు ఫోటోల మీద ప్రమాణం చేయించింది. పెళ్ళైన తర్వాత నువ్వు ప్రియ ఒంటి మీద రోజు చెయ్యాలి, ప్రియని గర్భవతిని చెయ్యాలి, ఆ అమ్మాయి మీద నువ్వు యాష్టత్వం ఉండకూడదు, ఇష్టంతో కాపురం చెయ్యాలి, ఆ అమ్మాయిని ముట్టుకోవాలి, దీన్ని తలుచుకోకూడదు, ఇది నీ మనసులో కూడా రాకూడదు, ఊహలా కూడా ఇది ఉండటానికి వీల్లేదు, దీనికి బ్రహ్మాండమైన నీకన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అనేసరికి విశాల్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిపోయి అలా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత రాధిక డాబా మీదకి వెళ్ళిపోయింది. విశాల్ ఆ తర్వాత కాసేపటికి డాబా పైకి వెళ్ళాడు. డాబా పైకి వెళ్ళిన తర్వాత, ఏంటి బావా ఆలోచిస్తున్నావు, నీకో విషయం చెప్పమంటావా? నువ్వు అమ్మా నాన్నలకి ఎదురు చెప్పే సమర్థత ఉన్న మగాడివి కాదు. ఒక్క మాట చెప్పు, నువ్వు ఇప్పటికిప్పుడు మామయ్యని అత్తయ్యని కాదని నన్ను తీసుకెళ్ళి నా మెళ్ళో తాళి కట్టి నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తూ నేను ఉద్యోగం చేసుకుంటూ వేరు కాపురం పెట్టి నన్ను చూసుకోగలిగినంత దమ్ము ధైర్యం నీకున్నాయా? లేవు బావా. నువ్వు తల్లిదండ్రులకి కట్టుబడి ఉన్న ఒక నార్మల్ కొడుకువే. నువ్వు పరువుకి, ప్రతిష్టకి, ఆస్తిపాస్తులకి, వ్యాపారాలకి, సంఘానికి, సొసైటీకి విలువిచ్చే మనిషివే. అత్తయ్య ఇందాక నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను సరే బావ అలాగే ప్రియను పెళ్లి చేసుకుంటాళ్లే అనే మాట నేను అనలేదు. కానీ అత్తయ్య అదే కాళ్ళు గడ్డాలు నిన్ను పట్టుకునే నిన్ను బ్రతిమలాడి అడిగినప్పుడు మాత్రం నువ్వు మౌనం వహించావు. అంటే నీకు కూడా అది కరెక్ట్ అనిపించిందనే కదా. ప్రేమించుకోవటానికి 2 మనుషులు చాలు బావా. ప్రేమలదేముందే, 2 మనుషులు ఒకే దగ్గర ఉంటే వయసు ప్రభావమో మరొకటో ప్రేమలు పుడుతూ ఉంటాయి. నీకు అత్తయ్యని ఎదిరించే ధైర్యం లేదు, మామయ్యకి చెప్పే ధైర్యం లేదు. నిజానికి మామయ్య నాకు మా అమ్మా నాన్నల కన్నా ఎక్కువ. నిజం, మీ అమ్మా నాన్న నన్ను పెంచారు. నా ఆస్తి మీద ఆశతోనో వ్యామోహంతోనో కాదు. మామయ్య 5 పైసలు కూడా ఏ రోజు ముట్టుకొని ఎరగడు. ఆయనలో నేను నా కన్న తండ్రి కన్నా ఇంకా గొప్ప దేవుళ్ళలాంటి మనిషిని చూశాను. నువ్వు చెప్పలేకపోతే మామయ్యకి నేను చెప్తాను, నీకు ఎదురు నేను నిలబడతాను. పెదనాన్న భూషణ్ రావుకి, పెద్దమ్మ పార్వతికి, ప్రియకి నేను చెప్తాను. ఇలా మనిద్దరం ప్రేమించుకున్నామని నేను ఒప్పిస్తాను. నీ ప్రేమ నిజమే అయితే, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా అత్తయ్యని ఎదిరించగలిగితే, అత్తయ్యే ఇందాక అంది కదా బావా, మామయ్య
తన ముగ్గురు చెల్లెళ్ళు భూషణ్ రావు గారికి కరెక్ట్ కాదు, వాళ్ళు గయ్యాలి, వాళ్ళు ఆయనకి నోరెక్కువ, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న జీవితాంతం సంతోషంగా ఉండలేరని మామయ్య వాళ్ళతో పెళ్ళి వద్దు అన్నాడని. భూషణ్ రావు గారి చెల్లెలు సుగుణ వేరే కులం ఆయన్ని ప్రేమించినా సరే మామయ్యే ఎదురు నిలబడి భూషణ్ రావు గారిని ఒప్పించి తనువులు కాదు మనసులు కలవాలి అని ఆ సుగుణని వేరే ఆయనకిచ్చి పెళ్లి చేశాడని. అంటే మామయ్య మనం చెప్తే అర్థం చేసుకోగలడనే కదా. నేను చెప్తాను, నేను చెప్పి ఒప్పిస్తాను బావా, నువ్వు నేను చెప్పినట్టు విను చాలు. నీ ప్రేమ నిజమే అయితే, నువ్వు అత్తయ్యని ఎదిరించగలిగితే, నీలో నిజాయితీ ఉంటే, నిజంగా నువ్వు నన్ను గుండెల్లో నిలుపుకున్నది నిజమైతే, ఇన్ని సంవత్సరాల మన ప్రేమ నిజమే అయితే, ఇక్కడ చాలా పెద్ద అమ్మవారి గుడి ఉంది. రేపొద్దున నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను పెళ్లి బట్టల్లో. నువ్వు వచ్చేసే, నా మెళ్ళో తాళి కట్టు, నేను వచ్చి నీకు ఎదురు నిలబడతాను. అత్తయ్యని పక్కన పెట్టు, మామయ్య నేను ఒప్పిస్తా, పెద్దమ్మ పెదనాన్నలకి జరిగిన విషయం నేను చెప్తా, ప్రియకి నేను చెప్తా. ఆ తర్వాత ఏదైతే అదైంది, ఏం జరిగితే అది ఫేస్ చేద్దాం. పెద్దవాళ్ళు అన్న తర్వాత కొన్నాళ్ళు మన మీద కోపతాపాలతో ఉంటారు. తర్వాత నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, నేను మేనకోడల్నే, మన కాదనుకుని పోగొట్టుకుంటారని నేను అనుకోను. ప్రియ అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పార్వతి పెద్దమ్మ ఎంత మంచిదో నాకు బాగా తెలుసు. వాళ్ళు అర్థం చేసుకునే గొప్ప మనసున్న వాళ్లే. మామయ్య చెప్పి భూషణ్ రావు గారిని ఒప్పిస్తాడనే నమ్మకం కూడా నాకుందే. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను బావా అని అక్కడి నుంచి రాధిక వెళ్ళిపోయింది. ఆ రాత్రి కాళరాత్రిలా గడిచిపోయింది విశాల్కి. తెల్లాడి రాధిక స్నానం చేసింది, పట్టుచీర కట్టుకుంది, నగలన్నీ పెట్టుకుంది. ఎక్కడికే అంది కళావతి. గుడికి వెళ్తున్నానంది. గుడికి వెళ్ళింది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిపించింది. విశాల్కి మెసేజ్ పెట్టింది, ఫోన్ చేసింది. ఈ టైంకి ముహూర్తం అని చెప్పింది. అలా గుళ్ళో కూర్చొనుంది. గంటలు గడిచిపోతున్నాయి. తిరిగి రాత్రి గుడి కట్టేసే టైం వరకు రాధిక 9 వరకు గుళ్ళోనే ఉంది. ఉన్న తర్వాత తిరిగొచ్చిన తర్వాత విశాల్ రాధికని చేపట్టుకొని మేడ మీదకి తీసుకెళ్ళాడు. ఎటూ తేల్చుకోలేకపోయానన్నాడు. అమ్మ చేయించుకున్న ప్రమాణానికి ఎదురు వెళ్ళలేకపోయానన్నాడు. అమ్మా నాన్నల పరువు తీయలేకపోయానన్నాడు. అమ్మా నాన్నల్ని కాదని వచ్చి పెళ్లి చేసుకొని రేపొద్దున వాళ్ళ కన్నీళ్లతో నేను నీతో జీవితాంతం సంతోషంగా ఉండగలనా అన్నాడు. దాంతో రాధిక విశాల్ని కొడదామన్నంత కోపం వచ్చి చెయ్యెత్తి కూడా, వయసులో పెద్ద అయిపోయావు, వరుసకు బావైపోయావు, ఇంకా ఆపేసాయి ఇక్కడతో నీకు నాకు. నువ్వు ఏ మాట అయితే చెప్పావో ఆ మాటతోనే నా మనసు ముక్కలైపోయింది. నా కంట్లో నుంచి ఒక చుక్క కన్నీళ్లు కూడా రావట్లేదంటే నా గుండె ఎంత బండరాయి అయిపోయిందో నీకు అర్థమవుతోందని నాకు అర్థమైంది. నువ్వు ప్రియనే పెళ్లి చేసుకో, నీ మనసులో కూడా అదే ఉందని నాకు బాగా తెలిసింది. నువ్వు దేనికోసమని తాపత్రయపడుతున్నావో నీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు. అనవసరమైనటువంటి ఇక వాదోపవాదాలు మన ఇద్దరి మధ్య వద్దు. ఇదివరకిట్లాగా నువ్వు నాతో చనువుగా ఉండొద్దు. నీ జీవితంలో ప్రియ తప్ప ఇక నాకు స్థానం లేదు. కావాలని అడుక్కునేంత, ముష్టెత్తుకునేంత దీనమైన బతుకు కాదు నాదే. ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకి తప్పకుండా దొరుకుతారో. గుడ్ బై అని రాధిక లోపలికి వెళ్ళిపోయింది. గుండె దిటవుతో అలా అందన్న మాటే కానీ మనిషి తమాయించుకోలేకపోయింది. పేగులు తెగిపోయేలాగా షవర్ కింద కూర్చుని రాత్రంతా ఏడుస్తూనే ఉంది రాధిక. తెల్లారిపాటికి జ్వరం వచ్చింది. ప్రకాశ్రావు ఏమైందమ్మా అని అడిగితే ఏమీ లేదు మామయ్య, కాస్త పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి మంచులో అయ్యో అని ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి కన్న తండ్రిలా దగ్గరుండి చూసుకున్నాడు. రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇక చెప్పాల్సిన నిజం నేను కూడా ఆయనకి చెప్పట్లేదే అనే బాధ ఒక వైపున, కానీ నేను చెప్పిన ప్రయోజనం లేదే అనే బాధ మరొక వైపున. ఆ తర్వాత నిశ్చితార్థానికి హడావిడిగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాధిక ఇదివరకట్లాగా విషయాలతో మాట్లాడటలేదు. తనేంటో తన పనేంటో తను చూసుకుంటోంది. అయితే ఇక ప్రియని రమ్మనమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు కుదరదని, ఆఫీస్ మీటింగ్ ఉందని, నేను ట్రిప్కి వెళ్ళాలని ఏదేదో చెప్తోంది. దాంతో ఇలాగైతే అయ్యే పని కాదులే కానీ నేను వెళతాను అంది పార్వతి. ఎక్కడికి నువ్వెళ్ళేది, నోరు మూసుకో, నేను వెళ్ళి దాన్ని 1 రోజులో తీసుకొని వస్తాను. ఇక పిల్లల్ని ఇలా ఫ్రీ బర్డ్స్లో వదిలితే ఇదే వచ్చిన తెప్పలని భూషణ్ రావు ఎంత చెప్తున్నా వినకుండా, వీళ్ళు వారిస్తున్నా వినకుండా వెళ్ళాడు. వెళ్ళిన భూషణ్ రావు 1 రోజని వెళ్ళిన మనిషి కాస్త
15 రోజులు అయిపోయింది, ఇంకా రావేంట్రా ఎంగేజ్మెంట్కి, ఒకవైపున టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంటే ఒకరోజు అని వెళ్ళిన వాడివి ఇన్ని రోజులు కూర్చున్నావేంటి అని ఒకవైపున ప్రకాష్ రావు ఏమిటండి మీరు అనే పార్వతి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం చేద్దాం, ఇదేమో ఆ కంపెనీలో సర్టిఫికెట్లు ఇచ్చి చచ్చిందంట, ఆ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే కనీసం వాళ్ళకి 10 రోజుల ముందు చెప్పాలంట. వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ తింగర్ది ఉన్నది ఉన్నట్టు ఉండకుండా ఏదో షాపింగ్ చేసుకోవాలని వెళ్ళింది. వెళ్ళి వస్తూ దీనికి యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలింది. దాంతో 3 రోజులు హాస్పిటల్లో ఉంచారు. నిన్నే డిశ్చార్జ్ చేశారు, తీసుకొని వస్తున్నానులే రేపు అని చెప్పాడు భూషణ్ రావు. అయ్యయ్యో ఇప్పుడు పిల్లకి ఎలాగుంది అన్నారు ప్రకాష్ రావు. కళావతి బాగానే ఉందమ్మా, వచ్చేస్తున్నావులే అని చెప్పి భూషణ్ రావు కూతుర్ని తీసుకొని వచ్చాడు. ఏమ్మా ఎలా ఉందని ప్రియని అందరూ అడిగితే బాగానే ఉంది, అనుకోకుండా యాక్సిడెంట్ అయిందంటే ఎలా ఉంది ఇప్పుడు నీకు అని పలకరించాడు విశాలు. బాగానే ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత ఎందుకో ప్రియమోహంలో కళాకాంతులు లేవో. ఆ తర్వాత హడావిడిగా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంట్లో అలా రాధిక కలి తిరుగుతుంటే కళావతికి భయం పుడుతుంది. విశాలు రాధికను చూస్తూ ప్రియకి దగ్గర కాలేడేమో, లేనిపోయిందే రాధికను తీసుకొని వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఏమే మీ అమ్మ తరపు చుట్టాలున్నారు కదా, వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి రాకూడదు అంది కళావతే. అసలుకే వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదుగా అత్త, నేను వెళ్ళిపోతాలే అని రాధిక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంటే ప్రకాశ్రావు ఎక్కడికే నువ్వు వెళ్ళేది అన్నాడు. మా అమ్మ తరపు బంధువులు ఉన్నారుగా మామయ్య, వెళదాం అనుకుంటున్నానంటే ఉన్నారు బంధువులు, మీ అమ్మమ్మ సుశీల, మీ తాత కాశీపతి నానా మాటలని వెళ్ళారంట. మీ అత్తయ్యని నీ చిన్నప్పుడే, ఇంతకాలం నిన్ను పెంచడానికి ఒక్కరోజు రాలేదు కానీ నీ ఒక్క బాధ్యత తీసుకోలేదు కానీ వాళ్ళు రమ్మనమన్నారే అనుకో, నువ్వు నీ ఇష్ట ప్రకారం వెళతావా? వయసుకు వచ్చిన ఆడపిల్లవే అలా వెళ్ళటమేనా? నాకు చెప్పకుండా కాళ్ళు విరుస్తా, ఎక్కడికి వెళ్ళేది నోరు మూసుకొని కూర్చో. బావు పెళ్లి పెట్టుకుంటే సందడంతా నువ్వే చెయ్యాలైతే ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది? ఈ ఇంటి ఆడపిల్లవైనా నువ్వే, నాకు అన్నీ నువ్వే మా అమ్మలాగా, వెళ్తే ఊడుకోను అనేశాడు ప్రకాశ్రావు. దాంతో రాధిక ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత భయపడకత్తా, నేనేమి నీ కొడుకు పెళ్ళి ఆపన్లే అనేసింది కళావతితో. అమ్మయ్య అనుకుంది కళావతి. అయితే పెళ్లి ఏర్పాట్లు టకటక జరిగిపోతున్నాయి. పెళ్లి రేపనగా విశాలు వచ్చి రాధికనే ఇదే బహుశా ఆఖరి సాడేమోనని కౌగిలించుకొని ఒళ్ళో పడుకొని వెక్కి ఏడ్చాడు. జీవితంలో ఎన్నో కలలు కంటాం, ఎన్నో కావాలనుకుంటాం, కానీ అన్నీ తునకలైపోయి ముక్క చెక్కలు అయిపోతూ ఉంటాయి జీవితంలో అనేసరికి బావా జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటే మంచిదే, నువ్వు ఇంకెప్పుడు నా గదిలోకి రావాలని ప్రయత్నించొద్దు. ప్రియ నీ మీద చాలా ఆశలతో జీవితంలో ఎన్నెన్నో అల్లుకుని నీతోనే జీవితం అనుకుని బ్రతుకుతూ ఉండుంటుంది. నువ్వు ఏది చెప్పాలన్నా ఇక నుంచి తనతో చెప్తే పద్ధతిగా ఉంటుందని రాధిక విషయాన్ని వెళ్ళిపోమందే. అమ్మయ్య అనుకుంది కళావతి. అనుకున్న తర్వాత విశాల్కి ప్రియకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎందుకనో ప్రియని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏదో అలజడిగా ఉన్నాడు భూషణ్ రావు. ప్రియ కూడా ఎందుకో ప్రశాంతంగా ఒక్కరోజు కూడా నిద్రపోయింది లేదో. ఇక మొత్తానికి పెళ్ళైపోయింది. అమ్మయ్య ఇటు భూషణ్ రావు అటు కళావతి ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళావతి విషయాన్ని చేపట్టుకొని పక్కకు లాగి, చూడరా నువ్వు రాధికనే గుర్తుపెట్టుకొని ఆ పిల్లను ముట్టుకోకపోయినా, ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 రోజులకైనా నువ్వు దాని మీద చెయ్యక తప్పదు, దాంతో కాపురం చేయక తప్పదు, దాని తల్లిని చేయక తప్పదు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోబాకు. నిన్నే జీవితం నువ్వే సర్వస్వం అనుకొని చిన్నప్పటి నుంచి బ్రతుకుతూ పెద్దల మాటకి గౌరవం ఇచ్చి విలువిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంది ఆ పిల్ల. ఆ పిల్లతోనే నీ 100 ఏళ్ల జీవితం అని మర్చిపోబాకు, మాకు వారసులు ఇవ్వాలని మర్చిపోబాకు. రాధికకి నేను బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పాను, చేస్తాను. అది నా అన్న కూతురు, నా కూతురు కన్నా నాకు ఎక్కువ, నేను మాట అంటే మాట తప్పే మనిషిని కాదు అని విశాల్కి చెప్పి గదిలోకి పంపించారు. ఆ తర్వాత ప్రియ కూడా గదిలోకి వెళ్ళింది. పాల గ్లాస్ ఇచ్చి పంపారు. విశాల్కి ప్రియకి మధ్య ఆ రోజు ఏమీ జరగలేదు. ఇద్దరు చెరొక పక్క పడుకొని నిద్రపోయారు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసి ఫోటోలు దిగి షాపింగ్లు చేసుకున్నారే తప్ప విశాల్ ప్రియని, ప్రియ విశాల్నే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యేసి ముట్టుకున్నది లేదు. వచ్చిన తర్వాత కళావతి అంతా బాగానే ఉందిగా అని ప్రియని భూషణ్ రావు అంతా ఓకేగా అని అడిగితే ప్రియ అంతా బాగానే ఉంది అని చెప్పింది. విశాల్ వైపు చూసింది. విశాల్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత
ఇలా ప్రియ కొత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అలా కాలం గడిచిపోతూ ఉంది. కాలం గడిచిపోతూ ఉంటే రాధిక మనసులో లేదో ఇన్ని సంవత్సరాలుగా విశాలే సర్వస్వం అనుకుంది. విశాల్తోనే తన జీవితం అనుకుంది. విశాల్తోనే తన జీవితంలో ప్రతి క్షణం తన క్యాలెండర్లో ప్రతిరోజు అనుకుంది. కళ్ళ ఎదురుగానే బావు ఇప్పుడు తన వాడు కాదు. తనకు బావు మీద ఏ హక్కు లేదు. బావు ఇప్పుడు ప్రియ సొంతం. బావు గురించి తను ఆలోచించడం కూడా తప్పేనేమో. కాబట్టి కావాలని తను డైవర్ట్ చేసుకోవాలనుకుంది. ఉద్యోగంలో చేరతానంటే ప్రకాశ్రావు భూషణరావు ఇద్దరు ఒప్పుకోలా. మన కంపెనీయే ఉంటే మన ఫ్యాక్టరీలో ఉంటే ఉద్యోగానికి అక్కడికి రాక నువ్వెవరి దగ్గరకో వెళ్ళటం ఏంటమ్మా అనేపాటికే వీళ్ళు ఇలా ఒప్పుకునేలా లేర్లేమనమని ఒక కోర్సులో జాయిన్ అయింది. ఒక కోర్సులో జాయిన్ అయ్యి కోర్సు చేస్తున్నానని చెప్పి రోజు ఆ కోర్సుకు వెళ్ళి ఎక్కువసేపు ఆ కోర్సు దగ్గరే ఉండే అవసరం లేకపోయినా అదని ఇదని నేర్చుకుంటూ ఇక గుడికి వెళ్ళి గంటలు దేవుడి దగ్గర గుళ్ళో కూర్చొని వస్తూ ఉండేది ఇంటికే. కాలం ఎలాంటి గాయాన్నైనా మానుపుద్దే. ఒక ఆడ మగ పక్కపక్కనే ఉంటే ప్రకృతి ధర్మమో లేక స్త్రీ పురుషులు ఒకళ్ళ సాంగత్యాన్ని మరొకళ్ళు కోరుకోవటమో తెలియదు. కానీ 6 నెలల కాలం విశాల్ ప్రియ పెళ్ళై గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున కళావతి ప్రకాశ్రావు గుడికి వెళుతూ రాధికను కూడా రమ్మనమని వెంట తీసుకెళ్లారు. ఇంట్లో పనివాళ్ళు కూడా లేరు. అయితే సగం దూరం వెళ్ళాక కళావతి ఏదో ఇంపార్టెంట్ అయిన ముడుపు పూజ గదిలో మర్చిపోయానని చెప్తే నువ్వు వెనక్కి వెళ్ళొద్దులే అత్త, నేను వెళ్ళి తెస్తానని రాధిక వెనక్కి వచ్చింది. రాధిక వెనక్కి వస్తే విశాలు హాల్లో ప్రియని గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ ఉండగా రాధిక చూసుకోకుండా హాల్లో తలుపు తీసి ఆ దృశ్యాన్ని చూసి తల తిప్పేసింది. వెంటనే విశాల్ ప్రియని వదిలేశాడు. వదిలేసేసరికి ఏంటొచ్చావు అంది ప్రియ రాధికని. అనేసరికి ఏం లేదు అత్తయ్య ముడుపు మర్చిపోయిందంట అనేసరికి ప్రియ పూజ గదిలోకి వచ్చి ఇదిగో ఇక్కడే పెట్టి మర్చిపోయింది అత్తయ్య అని రాధిక చేతికిచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా రాధిక ఒక రోజున కిందకి దిగొస్తూ ఉండగా విశాల్ ప్రియకి నోట్లో తినిపిస్తూ ఆమె నోట్లో నుంచి తన నోట్లోకి తీసుకొని తింటున్నాడు ఫ్రూట్స్ ముక్కలు. రాధికను చూడగానే ఒక్కసారిగా ప్రియకి తినిపించేవాడల్లా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ప్రియ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డాబా మీద ప్రియతో కలిసి వర్షంలో తడుస్తూ ప్రియని కౌగిలించుకొని ప్రియ నడుం మీద వీపు మీద ముద్దు పెడుతూ కనిపించాడు రాధికకి. కర్మ కాలిపోయి తను వర్షంలో నుంచుందాం కదా అని తన ఏడుపు ఎవరికి కనపడకుండా ఉంటుంది కదా అని వెళ్ళిన రాధిక ఆ దృశ్యం చూసి వీళ్ళిద్దరినీ అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వాత రాధికకి విరక్తి కలిగిపోయింది. ఒకరోజు విశాల్ రాధికతో మాట్లాడటానికని గదిలోకి వెళ్ళాడు. ఏంటి బావా వచ్చావందే అంటే అది కాదే, నేను చూడు బావా నీకు తన మీద కోరిక కలిగిందా, వ్యామోహం కలిగిందా, తను కావాలనుకుంటున్నావా, నన్ను మర్చిపోయావా, మర్చిపోయి తనతో నువ్వు క్లోజ్గా ఉంటున్నావా అని అడిగేంత దిగజారిపోయిన మనిషిని కాదు నేను. నిజానికి మీ ఇద్దరు స్త్రీ పురుషులు, ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువగా భార్యాభర్తలు. నా కోసం నన్ను చూస్తూ నువ్వు నన్నేదో ప్రేమించాను కదా అని చెప్పి నువ్వు నా కర్మ కొద్దీ నా రాత కొద్దీ నేను అనుకోకుండా మంచినీళ్ళకు వచ్చి నువ్వు ప్రియకి తినిపించడం, నా కర్మ కాలిపోయి నేనేదో వర్షంలో ఏడిచొద్దాం కదా అని వచ్చి మిమ్మల్ని చూడటం, కర్మ కాలిపోయి అత్తయ్య ముడుపు కోసం పంపించి నువ్వు ముద్దులు పెట్టడం చూడటం, ఇదంతా నా రాత కొద్దీ నా దరిద్రం పట్టి నా కళ్ళల్లోనే పడుతోంది. అనవసరంగా నువ్వు నన్ను తలుచుకుంటూ ప్రియని దూరం పెట్టకు, నన్ను చూస్తున్నావు, ప్రియకి తినిపించడం ఆపేశావు, కౌగిలించుకున్నవాడి వదిలేసావు, పెదవుల మీద ముద్దు పెట్టేవాడివి దూరంగా తోసేసావు. ఎందుకు బావా నువ్వు ప్రియతో అలా ఉంటావు? నువ్వు కంప్లీట్గా ఒక హస్బెండ్గా ఉండు, తన మెళ్ళలో తాళి కట్టావు కదా, తనతోనైనా నువ్వు ఒక మగాడిగా కంప్లీట్గా ఉండు బావా. నేను ఇంట్లో ఉంటవే మీ ఇద్దరికీ అడ్డమైపోతే, మీ ఇద్దరికీ నేనే ఏదైనా పాపం శాపం అనిపించి నేను వెళ్ళిపోదామంటే కర్మ కొద్దీ మామయ్య నన్ను వెళ్ళనివ్వడు. నేను అక్కడికి కోర్సులో చేరి పొద్దునుంచి సాయంత్రం దాకే కాదు రాత్రి 10 వరకు కొంపలో ఉండకుండా బయటపడి సస్తున్నా కూడా ఇంకా నా కళ్ళల్లోనే పడి అనవసరంగా మీరు నా వల్ల దూరం అయిపోతున్నారేమో అనే ఆత్మనూన్యతతో నేను నలిగిపోతున్నాను అనేసరికి కావాలంటే ఒక పని చేయి బావా, నేనే పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండు, ఇంకెప్పుడు నువ్వు ఈ గదిలోకి రావద్దు, వస్తే మర్యాదగా ఉండదని విశాల్ని బయటికి పంపించేసింది రాధిక. పంపించేసేసరికి కళావతి అక్కడికి వచ్చి అమ్మయ్య ఇంకా మీ ఇద్దరి మధ్య ఏమన్నా రహస్య ప్రేమ కల్లాపాలు సాగుతున్నాయేమోనని భయపడిపోయానే. రహస్యంగానే ఉండాలని ఆ రోజు చెప్పా నేను. ఎప్పటికీ కొన్ని రహస్యాలు కుప్పిట వేయకూడదు, గుర్తుందగా?
రే నువ్వు పో ముందు ఇక్కడి నుంచి, నువ్వేంటి ప్రియతో క్లోజ్గా ఉండట్లేదా, దాని ఒంటి మీద చెయ్యట్లేదా, నోరు ముయ్యమ్మ అని విశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అత్త నాకు పెళ్లి చేయి అంది ప్రియ. ఎందుకు చేయను, బ్రహ్మాండం లాంటి సంబంధం నేను చూడను నీకు అని వెళ్ళి కళావతి ప్రకాశ్రావుకి చెప్పింది. అలాగే దానిష్ట ప్రకారమే చేద్దాం, దాన్ని మన ఇంటి పిల్లగా ఎంత ఘనంగా పెళ్లి చేసి పంపిస్తానో ఊరు వాడ అంతా చెప్పుకుంటారు చూడు, మినిమం 25 ఏళ్ళు గుర్తుండాలి దాని పెళ్ళి అని ప్రకాశ్రావు భూషణ్ రావుకి చెప్పాడు ఈ విషయం. అంతకన్నా అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఒక్కగానొక్క కొడుకున్నాడు. అబ్బాయి వాళ్ళు కోటీశ్వరరావు. అయితే ప్రకాశ్రావు పిల్లకి ఏమీ లేదని అనుకోవద్దు. పిల్లకి తన తల్లిదండ్రుల ఆస్తే దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ముట్ట చెప్తాం, బంగారం లెక్కలేనంత బ్యాంకులో మూలుగుతోంది. దానికి తోడు నా మేనకోడలికి నేను 10% షేర్స్ దాన్ని తీసుకొచ్చిన రోజునే నా కన్న కూతురుగా నా వ్యాపారంలో పెట్టేశాను అని చెప్పేసరికి వాళ్ళు ఎగిరి గంతేసి సంబంధానికి ఒప్పుకున్నారు. ఇక చాలా గ్రాండ్గా రాధికకి ఆ పెళ్లి కొడుకుతో ఎంగేజ్మెంట్ హుటాహుటీన జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగిపోయి 3 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఆ పెళ్లి కొడుకు వచ్చాడు. రాధికతో మాట్లాడాలి అన్నాడు. వెళ్ళమ్మా వెళ్ళి మాట్లాడని కళావతి ప్రకాశ్రావు అనేసరికి ఏమిటండి అంది రాధిక. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి బిలో మిడిల్ క్లాసు, నీకు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయని, నీది మా కులమేనని, పెద్ద ఫ్యామిలీలని, మన ఇద్దరు ఫ్యామిలీలు కలిస్తే బాగుంటుందని మా అమ్మ నాన్న కేవలం వాళ్ళ సెల్ఫిష్నెస్తో వాళ్ళకున్న డబ్బు పిచ్చితో తనని తన ఫ్యామిలీని బెదిరించి ఈ ఊరు నుంచి గాయబ్ చేసేసి నీతో పెళ్లి చేసుకోకపోతే చస్తామని బెదిరించి వాళ్ళు నన్ను ఈ పెళ్ళికి ఒప్పించారు. మరి మీరెందుకు ఒప్పుకున్నారు, కనీసం పెళ్లి చూపుల్లో అయినా చెప్పలేదే ఈ మాట అంది రాధిక. చెప్తున్నాను కదా, ఆ రోజు నువ్వేంటో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదు, నేను కాదన్నా నువ్వు కాదంటావా లేదంటే నేనే కావాలని చేసుకుంటావా నాకు తెలియదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేపాటికి ప్రకాశ్రావు చూడు బాబు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లితో సమానం, నువ్వు పెళ్లి చూపుల్లోనే ఈ విషయం చెప్పాలి. అమ్మా నాన్నలకి వాళ్ళన్నారు వీళ్ళన్నారని బుద్ధి జ్ఞానం లేకుండా పెళ్ళికి ఒప్పుకోవటం ఏంటయ్యా, ఇంకిత జ్ఞానం లేకుండా అనేపాటికి ఒకవైపున కళావతి విశాల్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తలలు దించేసుకున్నారు. దించేసుకునేపాటికి బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు. ఒక ఆడపిల్ల ఎంగేజ్మెంట్ అయిందంటే ఎన్ని ఆశలు పెంచుకుంటుందే, ఎన్ని కోరికలు పెంచుకుంటుందే. ప్రేమ అంటే మనుషుల మనసులతో చెలగాటాలాడటం, అలాంటి మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది నాకు. అయినా ప్రేమ ఒకళ్ళతో పెళ్ళి ఒకళ్ళతో ఏంటి, అసహ్యంగా ప్రేమించిన ఆడదాన్ని పక్కనే పెట్టుకొని మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే దాన్ని వ్యభిచారం అంటారా సంసారం అంటారా అనేపాటి కళావతి తల వాల్చేసింది. విశాల్ అసలు తల తిప్పేశాడు. ఆ తర్వాత క్షమించండి అంకుల్ అని చెప్తే వాళ్ళమ్మ నాన్నల్ని గడ్డి పెట్టి ప్రకాశ్రావు మొత్తానికి పెళ్లి కొప్పించి ఆ పెళ్లి కొడుక్కి అతను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరిపిస్తే ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకొని ఫారిన్ వెళ్ళిపోయాడు. ఇక్కడుంటే వాళ్ళమ్మ నాన్నలు ఏమైనా చేస్తారని రాధిక అలా స్థాణువై నిలబడిపోయింది. రాధికనే కాస్త ఉపశమింప చేద్దాంలేమనమని ఊరట కలిగించే మాటలు 4 చెబుదామని విశాల్ రాధిక గదిలోకి వెళ్ళాడు. ఇంకేముంది, కొడుకు ఎక్కడ మేనగోడలతో కాలు జారుతాడో, ఎటు దానికి మళ్ళీ పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంది కదా, వామ్మో కోడలికి ఎక్కడ అన్యాయం చేస్తాడో, మళ్ళీ ప్రకాశ్రావు భూషణ్ రావు ఎక్కడ పోట్లాడుకుంటారోనని కళావతి వెళ్ళి తలుపు చాటు నుంచొని కిటికీలో నుంచి తొంగి చూస్తూ అక్కడే నిలబడింది. ఏంటి బావా వచ్చావు అంది రాధిక. అది అదే బాధపడుతున్నావా అన్నాడు విశాల్. దేనికి బాధపడాలి, వాడికి ఒక నీతి ఉంది బావా, ఏంటో తెలుసా, ఒక ఆడదాన్ని ప్రేమించి మరొక ఆడదాంతో శరీరం పంచుకోకూడదు అనుకున్నాడు. వాడు నీతి జాతి కల్లవాడు కాబట్టే నా మెళ్ళో తాళి కట్టకముందే ఆ విషయం ఓపెన్గా వచ్చి ధైర్యంగా మామయ్యకి చెప్పాడు. అయినా చిన్నప్పటి నుంచి ప్రాణం అనుకొని ప్రేమించిన వాడు పక్కనే ఉంటేనే వాడు మరొక ఆడదాని మెళ్ళో తాళి కట్టి వాడు నా సొంతం కాదు నన్ను వదిలేశాడు, ఇక వాడికి నాకు ఏ సంబంధం లేదు అనుకుని ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో పడి బ్రతుకుతుంటేనే కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకుండా బ్రతికేస్తూ గుండెని రాయి చేసుకొని బ్రతుకుతున్న మూర్ఖురాల్ని, మొండిదాన్నే. అమ్మా నాన్నలకి నేను అక్కర్లేదు, నన్ను పెంచిన దానికి నేను అక్కర్లేదు, ప్రేమించిన వాడికి నేను అక్కర్లేదు, ఇప్పుడు పెళ్లి సంబంధం చూసిన వాడికి నేను అక్కర్లేదు. ఇక
ఇది మావయ్య విషయం అంటావా? ఆయనకి నేను ఏం జరిగింది చెప్పలేను. గుళ్ళో దేవుడికి ఆయనకి తేడా లేదు. నా బ్రతుకు చూసావా ఎలా అయిపోయిందో? నేను కోరుకునేది ఒక్కటే బావా, నీకు దండం పెడతాను. దయచేసి నువ్వు ప్రియతో కలవటానికి, శారీరకంగా మమేకం అవటానికి నేను అడ్డం అనుకుంటే పోనీ నేను చస్తా, పోనీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతా. నువ్వు తన ఒంటి మీద చెయ్యి, తనతో కలు. మీ ఇద్దరూ శారీరకంగా కలిసి హ్యాపీగా ఉండండి, పిల్లల్ని కనండి. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే అత్తయ్య చాలా ఆనందపడుద్ది. అనవసరంగా నువ్వు నా మనసుని నరకం పెట్టొద్దు. నేను నీ స్థానంలోకి ఇప్పుడు ఒకరిని చేసుకోవటానికి ఇష్టం లేకుండానో ఒప్పుకున్నాను. వాడు కూడా కాదని వెళ్ళిపోయిన తర్వాత నా మనసు వెంటనే మరొక దానికి సిద్ధంగా లేదు. దయచేసి నన్ను మానసిక నరకానికి మాత్రం నువ్వు గురి చెయ్యొద్దు. వెళ్ళిక్కడి నుంచి ఇంకోసారి నా గదిలోకి వచ్చావంటే మర్యాదగా ఉండదు, బయటికి నడు అనేసి రాధిక విషయాల్ని బయటికి గెంటి తలుపేశాక మెల్లగా కళావతి తలుపు తీసుకొని లోపలికి వచ్చి, అమ్మయ్య, ఎక్కడ వాడితో నువ్వు లొంగిపోయి చెయ్యించుకుంటావో, ఎక్కడ కాలు జారుతావో అని భయపడిపోయానే. నీకు ఇంకో బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నా అనబోయేలోపు చూడత్తా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇప్పటి వరకు మా నాన్నకి చెల్లెలివి కదా, చిన్నప్పటి నుంచి నన్ను తల్లిలా పెంచావు కదా అని భరించి సహించి నువ్వు ఎన్ని ఆటలాడినా వేషాలు వేసినా సరే ఊడుకుంటున్నాను కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగబాకు. నీ కొడుకేమన్నా నవమన్మధుడా, అతి సుందరుడా, కాలు జారటానికి వెళ్ళి వాడి ఒళ్ళో నేను పట్టానికే ఎలా కనపడుతున్నానే నేను నీకు? ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడు వాగి పద్దాక కిటికీల పక్కన తలుపుల పక్కన ఉండి నన్ను టార్చర్ పెట్టావనుకో, జరిగింది మొత్తం మావయ్యకి ఏ నుంచి జడ్డు దాకా. మా ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి నువ్వు కాళ్ళు పట్టుకోవటం, బావను ఒప్పించడం, వాడు ప్రియని చేసుకోవటానికి డబ్బు కోసం, వ్యాపారాల కోసం, పరపతి కోసం, నీ కోసం వాడు నీ మాట కాదని లేక ఒప్పుకోవటం మొత్తం చెప్పాల్సి వస్తుంది. నేను పెద్దమ్మ పెదనాన్నకు కూడా చెప్తా, దీంట్లో నీ హ్యాండ్ ఉందని చెప్తా, ప్రియకి చెప్తా, చుట్టాలు బంధువులు అందరినీ పిలిపించి నీ పరువు తీయాల్సి వస్తుంది, జాగ్రత్త. ముందు నడువు ఇక్కడి నుంచి బయటికి అందరు. రాధిక అనేపాటి కళావతి ముక్కు చీదుకుంటూ ప్రకాశ్రావు దగ్గరికి వెళ్ళి, అందరికీ నేనే అలుసుగా కనపడుతున్నాను అందే. అనేసరికి ఏమన్నావే? దానికి మళ్ళీ మంచి సంబంధం చూసి చేస్తానంటే నీకు సమయం, సందర్భం, మంచి చెడు, బుద్ధి, జ్ఞానం ఉండవు. అదే ఆడపిల్ల, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకోనే ఉంటుంది కదా. పెళ్లి చూపులు అయ్యాక ఎంగేజ్మెంట్ అయ్యిందంటే 3 నెలలు గడిచిందంటే ఆ వెధవ అలా వెళ్ళాడో లేదో కాస్త దాన్ని ఊరటగా ఊపిరి పీల్చుకొని కొంత టైం తీసుకొని పిల్లలతో మాట్లాడాలి. పశువ, నీకై తెలియవు అనేశాడు ఆయన. అయిపోయిన తర్వాత మీరు నన్ను ఏమనొద్దండి, మీరు నన్ను చిన్న మాట అన్నా నేను చచ్చిపోయి మీ పాదాల దగ్గర నా ప్రాణాలని పరిసేస్తా, జాగ్రత్త అంది కళావతి. ఆ తర్వాత విశాల్, ప్రియ క్లోజ్ అయ్యారు, శారీరకంగా కలిశారు, చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు, హనీమూన్లకి వెళ్ళారు, ట్రిప్పులకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు. ఇక అసలు బీభత్సమైన రొమాన్స్. పక్క గదిలో అదంతా వింటూ చెవులు పగిలిపోతుంటే అవన్నీ వినలేక రాధిక కింద గదిలో, ప్రకాశ్రావు పక్క గదిలోకి మారిపోయింది. ఆ తర్వాత ప్రియ వెంటనే గర్భవతి అయింది. 10 నెలలు తిరిగేసరికి సీమంతాలు హడావిడి అంతా అయ్యి ప్రియ పాపని ప్రసవించింది. పాప పేరు అమృత అని పెట్టుకున్నారు. పాపకి ఫస్ట్ సంవత్సరం వచ్చింది. పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అయిపోయిన తర్వాత పాప పుట్టాక ఫస్ట్ పండగ ఆ ఇంట్లో వచ్చింది. 2 ఏళ్లకి కలిపి ధూమ్ధామ్గా ప్రకాశ్రావు ఇంట్లోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అసలు సినిమాల్లో చూపించిన విధంగా ఇలా కూడా పండగ చేసుకుంటారా అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకున్నారు. అయితే పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్, పెద్ద పెద్ద పాటలు, హడావిడి, బొమ్మల కొలువు, పెద్ద సంబరంగా ఉంది ఇల్లంతా. ప్రియ ఒళ్ళంతా వజ్రాల నగలేసుకొని పట్టుచీర కట్టుకొని, విశాల్ బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకొని, ఒకవైపున భూషణ్ రావు, పార్వతి కళకళ్ళాడిపోతూ పట్టుబట్టలు కట్టుకొని వచ్చి, కళావతి ప్రకాశ్రావు పట్టుబట్టలు కట్టుకొని, రాధిక అప్పుడే చీర కట్టుకొని పాపని ప్రియ కందన్న మాటే కానీ అమృత పుట్టిన దగ్గర నుంచి రాధిక తన దిగులు బాధ మర్చిపోవటానికైతేనేమి లేదైతేనేమి ఆ పసిపాప బోసిన ఊళ్ళో తను మరో కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ పాపకు బాగా దగ్గర అయిపోయి పాపకు పాలు పట్టడం, పాపను దగ్గర పడుకోబెట్టుకోవటం, పాపను దగ్గరికి తీయటం, పాపకు డైపర్లు మార్చడం దగ్గర నుంచి అన్నీ రాధికే చూసుకుంటోంది. ప్రియ కన్నదన్న మాటే కానీ రాధిక మీద పూర్తిగా అమృతని వదిలేసింది. అయితే సంబరంగా ఉండి వచ్చే చుట్టాలు, వెళ్ళే చుట్టాలు, అమ్మలక్కలు, హడావిడి, పేరంటాళ్ళు, ఇల్లంతా కళకళలాడిపోతూ ఉండగా అప్పుడు ఒక అబ్బాయి 6 అడుగుల పై మాటే ఉంటాడు. అసలు
చామన ఛాయ, మ్యాన్లీగా బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఫార్మల్ హెయిర్ కట్. అసలు ఒక మగాడు ఇంత అందంగా ఉంటాడా అనేంత చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని ఆ ఇంటి గేటు తీసుకొని ప్రకాశరావు గారి ఇల్లు ఇదేనా అని లోపలికి వస్తే అవునని పనివాళ్ళు లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకొచ్చేసరికి ప్రకాశరావు గారు అని అడిగేసరికి మామయ్య అని పిలిచింది రాధిక. పిలిచేసరికి ప్రకాశరావు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబ్బాయిని కౌగిలించుకొని కృష్ణ రావేమో అనుకున్నాను నాయన, నేను పిలవగానే నువ్వు వచ్చావు, మా ఆతిథ్యం స్వీకరిస్తున్నావంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది, రా బాబు అనేసరికి అక్కడే నిలబడి ఉన్న భూషణ్ రావు ఒక్కసారిగా లేచి నుంచున్నాడు. పార్వతి కూడా నుంచుందే. నుంచునేపాటికి నీకెలా తెలిసితను అని అడిగాడు భూషణ్ రావు. నీకు తెలుసా అంటున్నావు, నీకు తెలిసేంట్రా అన్నాడు ప్రకాశరావు. ఆయనకి నాకు చాలా దగ్గరగా కలిసి చాలా దగ్గరగా మాట్లాడుకున్నా చాలా దగ్గర సంబంధం ఉందిలేండి అంకుల్ కదా అన్నాడు భూషణ్ రావు వైపు చూసి కృష్ణ. ఈలోపు ప్రియ ఒక్కసారిగా విశాల్ వెనక్కి వెళ్ళిపోయింది. విశాల్ ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కృష్ణకి. ఇచ్చిన తర్వాత హాయ్ అన్న తర్వాత రాధిక హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రియకి హాయ్ అని చేయి చాచాడు కృష్ణ. రెండు చేతులు జోడించి నమస్తే అనేసి విశాల్ వెనక్కి వెళ్ళిపోయింది ప్రియ. వెళ్ళిపోయిన తర్వాత ఇక పార్వతి హాయ్ బాబు అంది. అన్న తర్వాత కళావతిని పిలిచాడు ప్రకాశరావు. పిలిచేసరికి నిన్నెక్కడో చూసినట్టుందయ్యా అంది కళావతి. అనేసరికి రాధిక నీకు అందరినీ ఎప్పుడో చూసినట్టు ఎక్కడో చూసినట్టు అందరూ తెలిసినట్టు అందరితో మాట్లాడినట్టు ఉంటుందత్తా, ఎందుకంటే అందరి జీవితాల్లోకి వెళ్ళి కిలికి రావటం నీకు అలవాటు కదా అనేపాటికి నోరు ముయ్యవే అంది రాధికనే కళావతి. అనేసరికి రాధిక మూతి తిప్పుకుంటూ పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పాపని ఎత్తుకున్నాడు కృష్ణ. ఎత్తుకున్న తర్వాత కళావతిని నాకు మీకు చాలా పాత పరిచయం, ఎన్నో సంవత్సరాల నాటి పరిచయం ఉందే, ఒక్కసారి గతం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించు, బాగా పాతకాలం నాటి పరిచయం, ఒక్కసారి ఆలోచించు, నీ గతంలో నేను ఇంకా నీ కళ్ళ ముందే ఉంటాను, ఒక్కసారి ఆలోచించు అనేపాటికి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉండి కళావతి ఆలోచించిందల్లా రాధికతో మాట్లాడుతున్న కృష్ణని రాధికని పక్కకు తోసేసి కృష్ణ టీషర్టు పైకనే అతని జబ్బ మీద ఉన్న పుట్టుమచ్చ చూసిందే. చూసేపాటికి కళావతి స్థానువైపోయి నిలబడిపోయింది. గుర్తొచ్చానా నీ గతంలో, నేను ఎక్కడ ఎలా ఏంటి అనేది గుర్తొచ్చేసుంటానే నీకు అనేపాటికి ఆ మ్యూజిక్ సిస్టమ్ సౌండ్లో ఎవ్వరికి కృష్ణ కళావతితో ఏం మాట్లాడుతున్నాడో వినిపించలేదు. భూషణ్ రావు కొర చూస్తున్నాడు కృష్ణ వైపు. ప్రియ కృష్ణ వైపు అలా చూస్తూ మూలకెళ్ళి నిలబడిపోయింది. కళావతి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయి ఉయ్యాల్లో కూర్చుండిపోయింది. గతంలో ఈ జరిగినవన్నీ గిర్రా 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 కళ్ళ ముందు మెదిలినే. తర్వాత ఒక్కసారిగా నా భర్త, నా కొడుకు, నా కోళ్ళు, భూషణ్ రావు అన్నయ్య, పార్వతి, నా మేనగోడలు, అలాగే నా మనవరాలు అని అలా భవిష్యత్తులోకి వచ్చేసరికి రాధిక అత్త అని వెనక నుంచి వచ్చి ఉయ్యాల ఒక్కసారిగా ఊపేపాటికి నువ్వు నన్ను ప్రశాంతంగా బతకనివ్వవే అని ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఉయ్యాల్లోనే పడిపోయింది కళావతి. మావయ్య, అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది మావయ్య అని పెద్దగా కేక పెట్టేసింది రాధిక. దాంతో అందరూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. డాక్టర్కి వెంటనే ఫోన్ చేయండి అని భూషణ్ రావు వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. ఏమైందంటూ వచ్చిన వాళ్ళందరూ గుమ్ముగుడిపోయారు. కళావతి చెమటతో తడిచి ముద్దయిపోయింది. అక్కడ వాళ్ళందరికీ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. తీసుకెళ్ళి కళావతిని బెడ్రూమ్లో పడుకోబెట్టారు. కృష్ణ కళావతి వైపు అలా చూస్తూ నిలబడిపోయాడు. ఇంతటితో రహస్యం కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.